Okay, right then. So let's just go back to where we have stopped the previous one. So I'll just give a quick recap of what we have discussed in the previous session and then we can continue those concepts. Yes. So in the last session, we have started dealing with the basics of Python. Python ane kadandi ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కైనా బేసిక్స్ అంటే ఏంటంటే టు నో అబౌట్ ద ఏబీసీస్. ఓకే, ఏదైనా ఒక లాంగ్వేజ్ లో మనం బేసిక్స్ తెలుసుకోవాలి అంటే అర్థం ఏంటి? వీ హ్యావ్ టు నో ద లెటర్స్ వర్డ్స్ అని కదా. సో అలాగే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో బేసిక్స్ తెలుసుకోవడం అంటే వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ద variables, what are the rules in that, what are the certain terminologies we are going to use in that. So ఇలాంటివన్నీ ఫస్ట్ తెలుసుకొని then we can step into the next parts. Okay, so అలాగే మనం లాస్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసాము with variables. So what is a variable? We all know a variable is nothing but a space we are creating in the virtual memory to store any value. Okay, ఏదైనా వాల్యూ, అది ఏ వాల్యూ అయినా అవ్వనివ్వండి. ఇట్ కెన్ బి అ నెంబర్, ఒక నార్మల్ ఇంటీజర్ అవ్వచ్చు, ఒక డెసిమల్ నెంబర్ అవ్వచ్చు, లైక్ పాయింట్స్లో ఉన్న నెంబర్ అవ్వచ్చు, లేదా ఒక స్ట్రింగ్ అంటే ఒక వర్డ్ కానీ ఒక సెంటెన్స్ కానీ అవ్వచ్చు, లేదా ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అవ్వచ్చు. యాజ్ ఐ హావ్ షోన్, లిస్ట్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్స్లో చేస్తామని చూపించాను. అలా ఎలాంటి డేటా అయినా మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే వి నీడ్ సమ్ స్పేస్ ఇన్ ద మెమరీ. ఓకే, సో ఆ మెమరీ ఎలాంటి మెమరీ అండి? ఇట్స్ అ వర్చువల్ మెమరీ విచ్ ఇస్ యూస్ టు యాక్సెస్ ద డేటా అట్ ద టైమ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు మనం యాక్సెస్ చేయడం కోసం యూస్ చేసే స్పేస్ అండి, నాట్ ద స్పేస్ వేర్ వీఆర్ యాక్చువల్లీ స్టోరింగ్ ద డేటా. యాక్చువల్గా డేటాను స్టోర్ చేసే ప్లేస్ వేరే, ఇట్స్ కాల్డ్ డేటాబేస్ దట్ వీ ఆల్ నో ఆఫ్. బట్ మనం పర్టికులర్ ప్రోగ్రామ్ని, పర్టికులర్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ కోడ్లో యూజ్ అయ్యే డేటాని నేను స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఒక స్ట్రక్చర్ ఆర్ ఒక స్పేసే మనకి వేరియబుల్ అంటామండి. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ద నేమ్. ఓకే, ఆ స్పేస్కి ఇచ్చే నేమే అనమాట. సో నేమ్ మనం పెట్టేటప్పుడు మనం ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఒక మామూలుగా ఒక బేబీకి నేమ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని కన్వెన్షన్స్ వాడతాం మనం, అవునా? లైక్ స్టార్టింగ్ ఈ లెటర్తో ఉండాలి అని చెప్తారు, ఇన్ని లెటర్స్ పేర్లో ఉండాలి. సో ఇలా చాలా చాలా ఉంటాయి కదా. అలాగే సిమిలర్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఒక వేరియబుల్ని నేమ్ చేయాలంటే సర్టిన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఆ కన్వెన్షన్సే దెర్ ఆర్ 3 మెయిన్ కన్వెన్షన్స్. ద ఫస్ట్ వన్ ఇస్ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. ఓకే, ఆల్ఫాబెట్స్ అంటే ఇట్ కెన్ బి క్యాపిటల్ లెటర్స్ ఆర్ ఇట్ కెన్ బి స్మాల్ లెటర్స్, ఏవైనా అవ్వచ్చండి. ఆర్ ఇట్ కెన్ బి అన్ అండర్స్కోర్, అలా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ రిమైనింగ్ పార్ట్, మిగతా అంత వేరియబుల్ నేమ్ ఎంత ఉందో అంతా, మిగతా అంతలో కూడా మీరు ఆల్ఫాబెట్స్ వాడచ్చు, లేదా నెంబర్స్ వాడచ్చు, లేదా అండర్స్కోర్ వాడచ్చు. అంతేకాని యూ షుడ్ నెవర్ హ్యావ్ ఎనీ అదర్ స్పెషల్ క్యారెక్టర్ లైక్ @ స్లాష్, హ్యాష్, ఆస్ట్రిక్ సింబల్స్, అలా ఏ స్పెషల్ సింబల్స్ మనం వాడడానికి లేదండి. మిగతా పార్ట్ ఆఫ్ ద నేమ్లో ఓన్లీ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, 0 to 9 నెంబర్స్ లేదా అండర్స్కోర్, ఇవి మాత్రమే యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ దట్ పైథాన్ ఇట్ సెల్ఫ్ ఇస్, నేను ఫస్ట్ ఫీచర్స్లో చెప్పేటప్పుడు చెప్పాను, పైథాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే, కేస్ సెన్సిటివ్ అంటే మీరు ఏదైనా ఒక నేమ్ చేస్తున్నారంటే దాంట్లో ప్రతి ఒక్క లెటర్ వేరీ అయితే ఆ నేమ్ అంతా వేరీ అయిపోతుందండి. ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు మనం ఈమెయిల్ ఐడీస్ రాస్తుంటాం, ఈమెయిల్ ఐడీస్ కేస్ సెన్సిటివ్ కాదు. ఎందుకు? బై డిఫాల్ట్ ఈమెయిల్ ఐడి ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది. మీరు బై మిస్టేక్ క్యాపిటల్స్ ఇచ్చినా కూడా అది తీసుకోదు. కాబట్టి అలాంటి వాటిని కేస్ సెన్సిటివ్ అనం. ఎక్కడైతే మీరు ఒక్క లెటర్ ఒక కేస్ అంటే క్యాపిటల్ని స్మాల్ని క్యాపిటల్ చేస్తే మొత్తం చేంజ్ అయిపోతుందో వాటిని కేస్ సెన్సిటివ్ అంటాం. సో మీ క్యాప్చాస్ ఉంటాయి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? లైక్ ఏదైనా మనం ఒక వెబ్సైట్లో ఒక అకౌంట్ సెట్ చేసుకుంటున్నప్పుడు ఆర్ ఏదో ఒకటి చేస్తున్నప్పుడు కింద క్యాప్చా అని వస్తుంది. అంటే ఇట్ ఈస్ లైక్ సమ్ it can be any string with digits or numbers inside, with digits or alphabets. అవన్నీ కూడా కేస్ సెన్సిటివ్ అండి. స్మాల్ ఉంటే స్మాలే ఇవ్వాలి, క్యాపిటల్ ఉంటే క్యాపిటలే ఇవ్వాలి. సో అలాగే ఇక్కడ కూడా ఒక వేరియబుల్ నేమ్ చేస్తున్నప్పుడు స్మాల్ లెటర్తో చేసి క్యాపిటల్ లెటర్తో చేస్తే రెండు డిఫరెంట్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా చూపించాను. సో ఇఫ్ ఐ హ్యావ్ var_1, అది డిఫరెంట్ అండి. అండ్ క్యాపిటల్ var_1 డిఫరెంట్. మళ్ళీ వి క్యాపిటల్ ఏ r_1 డిఫరెంట్. ఓకే, సో మీరు ఏ ఒక్క లెటర్ది కేస్ చేంజ్ చేసినా కూడా మొత్తం వేరీ అయిపోతుంది. ఇది డిఫరెంట్ వేరియబుల్, ఇది డిఫరెంట్ వేరియబుల్, ఇది డిఫరెంట్ వేరియబుల్ నేమ్ అండి. ఓకే, డోంట్ థింక్ చూడటానికి మూడు ఒకటే స్పెల్లింగ్స్ ఉన్నా కూడా, బట్ ద కేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ చేంజింగ్, సో దట్ మేక్స్ ఆల్ ఆఫ్ దెమ్ డిఫరెంట్. ఓకే, అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ keywords should never be used as variable names. That also we have seen. So basically what are keywords? Those are the predefined words. ఆల్రెడీ ఒక ఫంక్షనాలిటీతో అసోసియేట్ అయిన వర్డ్స్ ఉంటాయి. లైక్ చూపించాను, క్లాస్ కానీ, లేకపోతే డెఫ్ అనేది ఒక కీవర్డ్ అండి. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ద ఫంక్షన్స్. ఓకే, క్లాస్ అనేది క్లాస్ నేమ్స్ ముందు యూస్ చేస్తాం. అలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి విచ్ యూ కాంట్ యూస్, లైక్ యూ కెన్. సో ఇక్కడ మనకి ట్రూ, ఫాల్స్ అనేవి ఉంటాయండి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ట్రూ, ఇది తీసుకుంటే ఇది ఆరెంజ్ కలర్లో వచ్చింది చూడండి, ఫాల్స్. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. మీరు దీన్ని డైరెక్ట్గా వేరియబుల్ నేమ్స్గా ఎప్పుడు కూడా యూస్ చేయకూడదు, రిమెంబర్. ఓకే, ఇవన్నీ కూడా ఒక వేరియబుల్ నేమ్ చేయడానికి కన్వెన్షన్స్.
రైట్. సో ఇప్పుడు ఏదైనా వేరియబుల్ నేమ్ చేసి ఆ వేరియబుల్లో మనం ఒక వాల్యూ ఇస్తున్నామంటే ఆ వాల్యూని బట్టి ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది డిసైడ్ అవుతుందండి. సో బేసికలీ డేటా టైప్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేస్తున్నారు ఆ వేరియబుల్లో అని చెప్పేది డేటా టైప్. ఓకే. సో మామూలు మిగతా లాంగ్వేజెస్లో మనం వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడే, అంటే అర్థం డిక్లేర్ చేసినప్పుడే. సో ఐ హావ్ టోల్డ్ యూ 2 వర్డ్స్ ఇన్ ద ప్రీవియస్ సెషన్, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో డిక్లరేషన్ అంటే ఏంటండి, మనం క్రియేట్ చేయడం, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడే ఆ వేరియబుల్లో ఎలాంటి డేటాను స్టోర్ చేస్తున్నామని చెప్పేయాలి. లైక్ నేను జావాలో చెప్పాను కదా, ఐ హ్యావ్ టు ఇనిషియలైజ్ ఇట్ బై యూజింగ్ ఇంట్ ఏ, అలాగే చేయాలన్నమాట. ఇలాగా ఇంట్ ఏ లేదా ఫ్లోట్ బి, ఇలా నేను ఏదైనా క్రియేట్ చేస్తున్నానంటే ముందే నేను దాని డేటా టైప్ అనేది ఇచ్చేసేయాలి. సో అలాంటి డేటానే నేను ఆ వేరియబుల్లో స్టోర్ చేయగలుగుతాను. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఇనిషియలైజేషన్. బట్ ఇన్ పైథాన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ జస్ట్ కాంట్ ఇనిషియలైజ్ అండ్ లీవ్ ఇట్. ఎందుకు అంటే పైథాన్ అనేది డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అండి. సో డైనమికలీ టైప్డ్ అంటే ద డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్ ఇస్ నాట్ ప్రీ డిఫైన్డ్. అది ఎప్పుడు డిఫైన్ అవుతుంది అంటే when you assign a value to that variable, then only it will be the data type is associated with it. సో నేను 3.4 ఇస్తే దానికి ఫ్లోట్ అనే డేటా టైప్ అసోసియేట్ అవుతుంది. అదే నేను జస్ట్ హెలో అని ఇస్తే దీనికి డేటా టైప్ అనేది స్ట్రింగ్ అని వస్తుంది. అదే నేను 8 అని ఇస్తే దాని డేటా టైప్ ఇంటిజర్ అని వస్తుంది. సో అలాగే మీరు ఇచ్చే వాల్యూని బట్టి డేటా టైప్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. డోంట్ వరీ, మీకు ఇప్పుడు ఇంకా ఏం డేటా టైప్స్ తెలీదు. మనం నెక్స్ట్ మాడ్యూల్లో అసలు ఎన్ని డేటా టైప్స్ ఉంటాయి, ఈచ్ డేటా టైప్ ఇంపార్టెన్స్ ఏంటి, దానిలో ఉన్న అన్ని చూస్తాము. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నా, సో దట్ యుల్ అండర్స్టాండ్ పైథాన్ ఇస్ అ డైనమిక్లీ టైప్ లాంగ్వేజ్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రీఅసైన్మెంట్ ఇస్ పాసిబుల్ ఇన్ పైథాన్. సో రీఅసైన్మెంట్ అంటే ఏంటి అంటే సేమ్ ఇక్కడ చూపించాను కదా, ఫస్ట్ ఇనిషియల్గా ఏ ఈక్వల్స్ టు 8 అని ఇచ్చాను. సో బేసికలీ నేను ఇది డైనమికలీ టైప్ లాంగ్వేజ్ కాబట్టి నేను ఏలో ఫస్ట్ ఇంటీజర్ ఇచ్చాను, అదే ఏలో మళ్ళీ నేను బై అనే ఒక స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు, దట్ ఈస్ పాసిబుల్. అదే మీరు జావాలో తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు సమ్ 10 అని ఇనిషియల్గా తీసుకుంటే ఆ ఏకి ఆల్రెడీ నేను అది ఇంటీజర్ అనే టైప్ని ఇచ్చేసాను. కాబట్టి నెక్స్ట్ మీరు ఒకవేళ వేరే వాల్యూ ఇవ్వాలనుకున్నా ఏ ఈక్వల్స్ టు 20 అని ఇవ్వచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 35 ఇలా ఇవ్వచ్చు. కానీ యూ కాన్ గివ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హెలో అని ఇవ్వలేరండి, ఇలా ఇవ్వకూడదు. ఓకేనా, దిస్ ఇస్ రాంగ్, ఇది రాంగ్. ఎందుకు అంటే ఏ ఈక్వల్స్ టు హెలో అనే ఇస్తే ఈ హెలో అనేది స్ట్రింగ్ డేటా టైప్ అండి, కానీ నేను ఇంటీజర్ ఆల్రెడీ ఏ అనేది ఇంట్ డేటా టైప్ అని క్రియేట్ చేసేసాను. సో అసలు డేటా టైప్ అసోసియేట్ చేయడము ఒక వేరియబుల్ కంటే అర్థం ఏంటి అంటే ప్రతి డేటా టైప్కి ఒక సర్టెన్ స్పేస్ అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఇంటీజర్ ఇట్ విల్ బి జనరలీ 4 bytes. ఫస్ట్ ఏమంటారు లాంగ్ అని ఒక డేటా టైప్ ఉంటుంది, డబుల్ అని ఉంటాయి, వీటికంతా 8 bytes. ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది అలొకేట్ అవుతుందండి ఒక్కొక్క డేటా టైప్కి. బట్ అందుకోసమే ఇక్కడ మీరు ఇంటీజర్ అని ఇచ్చిన దానిలో తీసుకెళ్లి హెలోని ఇస్తే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్, బికాస్ రెండు వేరే డేటా టైప్స్. అదే పాసిబిలిటీ మనకు పైథాన్లో ఉంది. ఎందుకంటే పైథాన్లో మనం ముందుగానే అది ఏ డేటా టైప్ అని చెప్పాం, ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూకి తగ్గట్టు స్పేస్ క్రియేట్ చేసుకుని అది స్టోర్ చేసుకుంటుంది. దట్ ఈస్ వై రీఅసైన్మెంట్ ఇస్ పాసిబుల్, బికాస్ ఆఫ్ ద రీజన్ ఇట్ ఈస్ అ డైనమిక్లీ టైప్ లాంగ్వేజ్. ఓకే, సో ఇవి మనం చూసాము. అండ్ ఆల్సో ఇన్ ద ప్రీవియస్ సెషన్ వీ హ్యావ్ సీన్, ఓకే, డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. డిక్లరేషన్ అంటే జస్ట్ వాల్యూ క్రియేట్ ఐ మీన్ వేరియబుల్ నేమ్ని క్రియేట్ చేసి వదిలేస్తే డిక్లరేషన్, దానికి వాల్యూ అసోసియేట్ చేస్తే ఇనిషియలైజేషన్. కానీ పైథాన్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఓన్లీ డిక్లేరింగ్ అ వేరియబుల్, బికాస్ ఇట్ ఈస్ అ డైనమిక్లీ టైప్ లాంగ్వేజ్. అందుకు ఓన్లీ డిక్లేర్ చేసి వదిలేలేరు, యూ మస్ట్ ఇనిషియలైజ్ ఇట్ ఆల్సో. క్లియర్? సో అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ various inbuilt functions. So inbuilt functions ante these are certain predefined lines of code to perform certain task. సో ఏదైనా టాస్క్ చేయడానికి కొన్ని ప్రీడిఫైన్ కోడ్స్ కోడ్స్ ఉంటాయండి. ఆ కోడ్స్ని నేను యాక్సెస్ చేయాలంటే ఫంక్షన్గా పిలవాలన్నమాట. సో నేను చూపించాను ఆల్రెడీ, ప్రింట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేసే ఫంక్షనే. సో ప్రింట్ అనేది ఏం చేస్తుంది, వాట్ ఎవర్ ఐ వాంట్ టు డిస్ప్లే ఆన్ ద అవుట్పుట్ కన్సోల్ నా ప్రింట్ లోపల పెడితే అది డిస్ప్లే చేస్తుంది. దెన్ వీ హ్యావ్ సీన్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఇట్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్ యు ఆర్ గివింగ్. అది మైనస్ అయినా పాజిటివ్స్ అయినా అని కన్సిడర్ చేయకుండా మీరు ఏ వాల్యూ ఇచ్చినా మీకు పాజిటివ్ వాల్యూ ఇస్తే దాన్ని అబ్సల్యూట్ ఫంక్షన్ అంటాం. దెన్ లెన్. సో లెన్ అనేది బేసికలీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇన్సైడ్. అంటే మీరు ఒక స్ట్రింగ్ తీసుకున్నారు, స్ట్రింగ్ అంటే ఇట్ కెన్ బి అ సెంటెన్స్ ఆర్ అ వర్డ్, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. దానిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేది లెంత్ అనమాట. అదే ఒక లిస్ట్ తీసుకుంటే విచ్ ఇస్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్, దానికి మీరు లెన్ ఆఫ్ అవర్ లిస్ట్ పేరిస్తే ఇట్ విల్ రిటర్న్ యూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అంటే ఎన్ని
ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని స్ట్రింగ్స్ ఆర్ అవి ఏవైనా అవ్వచ్చండి, ఉన్నాయి మీ లిస్ట్లో అని ఇస్తుంది. సో అలా లెన్ ఫంక్షన్ యూస్ చేస్తాం. వీ కెన్ ఆల్సో యూజ్ మిన్ అండ్ మ్యాక్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మిన్ అనేది లీస్ట్ వాల్యూ ఇస్తుంది అమాంగ్ ద ఐటమ్స్ అవైలబుల్, మ్యాక్స్ అనేది మాక్సిమం వాల్యూ ఇస్తుంది. ఇలా మనకి చాలా ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అని ఉన్నాయి. డోంట్ వరీ, మీకు ఫంక్షన్ ఇప్పుడు తెలియకపోయినా ప్రాబ్లం లేదు. వీ హ్యావ్ సెపరేట్ మాడ్యూల్ ఫర్ ఇట్ వేర్ విల్ బి లెర్నింగ్ అబౌట్ వాట్ ఇస్ అ ఫంక్షన్, అసలు ఫంక్షన్ ఎలా బేసిక్గా స్టార్ట్ అవుతుంది, ఒక ఫంక్షన్ ఎలా పిలవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. జస్ట్ అ బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసం కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ని మనం తెలుసుకున్నాం, విచ్ విల్ ఫ్రీక్వెంట్లీ బి యూజింగ్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ అబౌట్ కమెంట్స్. సో ఐ హావ్ టోల్డ్ యూ అబౌట్ కమెంట్స్, బోత్ సింగిల్ లైన్ కమెంట్ అండ్ మల్టీ లైన్ కమెంట్స్ రెండింటి గురించి చెప్పాను. సింగిల్ లైన్ కమెంట్ ఇస్ ఇనిషియేటెడ్ బై యూజింగ్ హ్యాష్ సింబల్. ఓకే, సో ఏదైనా లైన్ ముందు మీరు హ్యాష్ అని పెట్టారంటే ఆ లైన్ అంతా కమెంట్ అయిపోతుందండి. ఓకేనా, అదే మీరు మల్టిపుల్ లైన్స్ ఒక్కసారిగా కమెంట్ చేయాలి అనుకుంటే మీరు జస్ట్ ఏ లైన్ నుంచి స్టార్ట్ చేయాలో ఆ లైన్ ముందు ఒక ట్రిపుల్ కోట్స్, ఏ లైన్కి ఎండ్ చేయాలో ఆ లైన్ తర్వాత ఇంకో ట్రిపుల్ కోట్స్ ఇస్తే అదంతా కూడా కమెంట్ అయిపోతుంది. బట్ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ చూసింది సింగిల్ లైన్ కమెంట్ మీకు గ్రే కలర్లో కనిపిస్తుంది, దట్ ఈస్ ఫైన్. బట్ మల్టీ లైనర్ మాత్రం మీకు గ్రీన్లో ఉంది. ఎందుకంటే మల్టీ లైనర్ కమెంట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ అ స్ట్రింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అసైన్ టు అ వేరియబుల్. ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి మనం దీన్ని ఇచ్చామనుకోండి, సపోజ్ అదే ఎస్ ఇస్ ఈక్వల్స్ టు అని ఇస్తే ఈ ఎస్ అనే వేరియబుల్లో ఇదంతా స్టోర్ అయిపోతుంది. అదే నేను అసైన్ చేయలేదు అనుకోండి, సో వేరియబుల్లో ఇవ్వడం అంటే అర్థం ఏంటి, వర్చువల్ మెమరీలో స్పేస్ క్రియేట్ చేసి స్టోర్ చేస్తామని. బట్ నాకు అది ఎక్కడ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, ఆ డేటా నేను దేనికి యూజ్ చేయను అనుకుంటే దాన్ని కమెంట్ అంటాం. కమెంట్ అనదర్ డెఫినేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ జస్ట్ యూస్ టు ఇంక్రీజ్ ద అండర్స్టాండబిలిటీ ఆఫ్ అవర్ కోడ్. మన కోడ్ని ఇంకా బెటర్గా అర్థమయ్యేలా చెప్పడం కోసం మనం ఆ కమెంట్స్ అనేవి యూస్ చేస్తామన్నమాట. ఓకే, this was everything we have seen till last class. So today we'll be going to see about few more things, like the next concept is indentation. Okay, so already నేను మీకు స్టార్టింగ్ లో ఫీచర్స్ ఆఫ్ పైథాన్ చెప్పేటప్పుడు కూడా చెప్పానండి, బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ అబౌట్ ఇండెంటేషన్. సో బేసికలీ ఇండెంటేషన్ ఇస్ నథింగ్ బట్ ద వైట్ స్పేస్. ఓకేనా, వైట్ స్పేస్ ని ఇండెంటేషన్ అంటారండి. ఇట్ క్యాన్ బి సింగిల్ స్పేస్, 2 స్పేసెస్, 10 స్పేసెస్, అవి ఎన్నున్నా సంబంధం లేదు. బేసికలీ వైట్ స్పేసెస్ ని ఇండెంటేషన్ అని అంటాం. సో అసలు పైథాన్ అనేది అసలు ఇండెంటేషన్ కి పైథాన్ సంబంధం ఏంటి అంటే, పైథాన్ ఇస్ ప్యూర్లీ అన్ ఇండెంట్ బేస్డ్ లాంగ్వేజ్. పైథాన్ ఇస్ అన్ ఇండెంట్ బేస్డ్ లాంగ్వేజ్. ఓకే, సో అసలు పైథాన్ ఇండెంట్ బేస్డ్ అని ఎందుకు చెప్తున్నాము అంటే, దీని అన్నిటికీ ముందు మీరు తెలుసుకోవాల్సిన ఒక అనదర్ వర్డ్ ఉంది, విచ్ ఇస్ నోన్ as స్కోప్. సో స్కోప్ అనేది ఏంటి అంటే, లెట్స్ సే మీకు మీరు ఒక కార్డ్ తీసుకున్నారండి, వాట్ ఎవర్ యువర్ ఐడి కార్డ్ ఉంది మీ బీటెక్లో, అందరికీ ఉంటుంది, మీ గ్రాడ్యుయేషన్ అది బీటెక్ ఏం చదువుంటే అది. సో వాట్ ఎవర్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇస్, సో మీ అందరికీ కాలేజెస్లో ఐడి కార్డ్స్ ఇస్తారు. ఓకే, సో ఐడి కార్డ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటాయండి, మీరు ఏ డే నుంచి మీకు స్టార్ట్ అయిందో కాలేజ్, ఆ రోజు నుంచి మీ లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ వరకే వ్యాలిడ్. ఆ తర్వాత మీరు ఆ ఐడి కార్డ్ని యూజ్ చేయలేరు. అవునా కాదా? మీ కాలేజ్లో తీసుకెళ్ళి చూపిస్తే మిమ్మల్ని ఏం స్టూడెంట్ అని చెప్పారు, ఎందుకు, మీకు ఆ 4 years టైంలోనే మీ ఐడి కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో దాన్ని స్కోప్ అంటారు. ఆర్ లెట్స్ సే యూ విల్ బై 1 ప్యాకెట్, ఏవో చిప్స్ ప్యాకెట్ కొన్నారండి, దాని వెనకాల అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూస్తారు, అవునా? సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసినప్పుడు ఏమవుతుంది, సో యూ విల్ సీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక 6 months బ్యాక్ అది మ్యానుఫ్యాక్చర్ అయింది అని ఉంటుంది. సో అది చూసిన వెంటనే మనం ఏం చూస్తాం, ఎప్పటిదాకా వాడచ్చు అని చూస్తాం. అంటే ఏంటి, ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద స్కోప్ అనమాట. ఎప్పటి వరకు అది యూజ్ ఉంటుంది, దాని యాక్చువల్ లైవ్ అది ఎప్పటి వరకు ఉంది అని చెప్పడాన్ని స్కోప్ అంటామండి. బట్ ఇక్కడ నేను స్కోప్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆల్రెడీ నేను మీకు ఒక జావా కోడ్ చూపించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ అగైన్. బేసికలీ ఏదన్నా ఒక కీవర్డ్ ఆర్ ఏదో ఒక వేరియబుల్ మీరు ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు అది సర్టెన్ స్కోప్లో ఉంది అనేది మనం చెప్పాలన్నమాట. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇక్కడే ఇనిషియలైజ్ చేసాం కదమ్మా, ఇప్పుడు నాకు లెట్స్ సే నేను ఇక్కడ a = 20 అని తీసుకున్నాను, ఆర్ var1 = 12 అని తీసుకున్నాను కదా, మరి దీని స్కోప్ ఏంటి అంటే, ఇది ఎక్కడ నుంచి ఇనిషియలైజ్ చేశారు, ఫస్ట్ స్టార్టింగ్ మీ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్కి స్టార్టింగ్ పార్ట్ నుంచే ఇనిషియలైజ్ చేశారు కాబట్టి అది ఈ ఫైల్లో ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ లైన్ అనే కాదు, మీరు ఇంకొక 100 lines తర్వాత కూడా ఆ var1 అలాగే ఉంటుందండి, ఏం డిఫర్ అవ్వదు. ఓకే, అదే మీరు స్కోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, లెట్స్ సే నేను ఒక చిన్న ఫంక్షన్ రాస్తున్నాను, డెఫ్ యాడ్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఓకే, a, b అనేవి నా వాల్యూస్ పారామీటర్స్ అనమాట. డోంట్ వరీ, జస్ట్ ఒక ఫంక్షన్ అండి. ఫంక్షన్ అంటే ఏంటో తెలియకపోయినా పర్లేదు, ఇట్స్ జస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్, ఒక లాజిక్ అనమాట, ఏదైనా ఒకటి పర్ఫామ్ చేయడానికి సొల్యూషన్ కోసం ఒక లాజిక్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నా ఫంక్షన్ డెఫినేషన్ హెడ్డింగ్ అయితే, దీని లోపల రాసే లైన్స్ అన్ని కూడా ఐల్ గివ్ సర్టెన్ స్పేస్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్.
మీరు 2 స్పేసెస్ ఇవ్వండి, 3 స్పేసెస్ ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి, బట్ మీరు ఇచ్చిన స్పేసెస్ ఆ బ్లాక్ మొత్తంలో సేమ్ అవ్వాలి. సో సమ్ ఇస్ ఈక్వల్స్ టు a ప్లస్ b అని ఇస్తాను. ఇక్కడ రిటర్న్ సమ్ అనేది నేను ఒకటి ఇచ్చాను. లెట్స్ సే దిస్ ఇస్ వన్ కోడ్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఇన్ దిస్ బ్లాక్ అన్నీ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఇండెంటేషన్ లో ఉండాలి. అంతేకాని మీరు సమ్ ఈక్వల్స్ a ప్లస్ b రాసి రిటర్న్ ఇలా రాయకూడదు, ఇలా రాయకూడదు రిటర్న్. సో మీరు అడగచ్చు, మ్యామ్ రెండు కూడా దాని లోపలికే ఉన్నాయి కదా, బయటికి ఏం లేవు కదా అంటే, బట్ స్టిల్ అవి దాని లోపల ఉన్నాయని చెప్పాలంటే ఎలా చెప్తామండి? అన్ని కూడా సేమ్ ఇండెంటేషన్ లో ఉంటే ఓకే అది ఈ ఫంక్షన్ కే బిలాంగ్ అయింది అని చెప్పచ్చు. ఓకే, అదే స్పేసెస్ అనేవి డిఫర్ అయిపోతే దాని స్కోప్ మారిపోతుంది, విచ్ విల్ త్రో అస్ ఎర్రర్స్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ యువర్ డాక్యుమెంట్ అండి. సో ఒక డాక్యుమెంట్ లో లెట్స్ సే నేను ఒక హెడ్డింగ్ ఇచ్చాను, పారాగ్రాఫ్ 1 అనే ఒక హెడ్డింగ్ ఇచ్చాను. ఓకే, ఇది నా హెడ్డింగ్ అనుకోండి. సో ఈ పారాగ్రాఫ్ రాయాలంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, అవునా? నేను ఏవో అన్ని రాసుకుంటూ వెళ్తాను పారాగ్రాఫ్ లో, అంత బాగానే ఉంది, ఇలా ఇచ్చేసా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లైన్ రాసేటప్పుడు ఐ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఇలా స్టార్ట్ చేసుకుంటే ఇది ఒక పారాగ్రాఫ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను పారాగ్రాఫ్ లో ఈ పారాగ్రాఫ్ 1 లోనే ఆర్ లెట్స్ సెట్ టాపిక్ 1 అనుకుందాం, దీని పేరు, ఇది నా సైడ్ హెడ్డింగ్ అనుకోండి, టాపిక్ 1 నేను ఇలా ఉంది అనుకోండి. ఈ టాపిక్ 1 లో నేను మల్టిపుల్ పారాగ్రాఫ్స్ రాస్తాను. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇలా రాసాను, సెకండ్ పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఇలా రైట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి రాస్తే ఏమవుతుందండి, అది కూడా సేమ్ పారాగ్రాఫ్ బిలాంగ్ అయింది అని అనిపిస్తుంది. కానీ నేను వేరే పారాగ్రాఫ్ అంటే ఇలా ఇదే స్పేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తానో ఇది కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేసి దెన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ రాసుకుంటూ వెళ్తాను. ఓకే, సో ఇలా మనకు డాక్యుమెంట్స్ లో సైడ్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ రాయడానికి ఇలా ఎలా రూల్స్ ఉంటాయో దీన్నే సేమ్ మన పైథాన్ లాంగ్వేజ్ లో కూడా ఇఫ్ ఐ వాంట్ టు రైట్ అ బ్లాక్ ఆఫ్ కోడ్, అది ఒక పర్టికులర్ దానికి బిలాంగ్ అవుతుంది అని చెప్పాలంటే అప్పుడు నేను ఇలా ఇండెంటేషన్స్ యూస్ చేసి చేస్తానండి. ఓకేనా? సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెంటేషన్, దాట్ మెయింటైనింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ వైట్ స్పేసెస్ ఫర్ అ పర్టికులర్ బ్లాక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే తీసుకోండి, ఇప్పుడు ఈ ఫైల్ తీసుకోండి, ఈ ఫైల్లో మీరు ఇక్కడ ఏ ఈక్వల్స్ 3.4 రాసి నెక్స్ట్కి వెళ్ళి ఇలా స్పేస్ ఇచ్చి ప్రింట్ ఇస్తే రాంగ్ అండి. ఎందుకు? అవన్నీ కూడా స్టార్టింగ్ ఆఫ్ ఫైల్ నుంచి ఉన్నాయి కాబట్టి అన్ని సేమ్ లెవెల్ ఆఫ్ ఇండెంటేషన్ లోనే ఉండాలి. ఓకే, సో మీకు ఇండెంటేషన్ బెటర్ గా అర్థం కావాలంటే ఇంకా మనం ఫంక్షన్స్, క్లాసెస్, అలా బ్లాక్ ఆఫ్ కోడ్స్ ఉన్న కాన్సెప్ట్స్ కి వెళ్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. బట్ జస్ట్ అండర్స్టాండ్ ఇండెంటేషన్ మీన్స్ వైట్ స్పేస్. ఓకే, ఈ వైట్ స్పేసెస్ లో కూడా మనకు ఒక ప్రాబ్లం ఉందండి. యూ షుడ్ నెవర్ మిక్స్ ద స్పేసెస్ అండ్ ట్యాబ్ స్పేసెస్ టుగెదర్. ఓకే, సో సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ మళ్ళీ రాస్తాను. ఇప్పుడు డెఫ్ యాడ్ ఆఫ్ a, b అనేది నాకు హెడ్డింగ్ అనుకుందాము, ఆర్ ఫంక్షన్ నేమ్. దీని లోపల నేను ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు a ప్లస్ b అని ఇచ్చా, బాగానే ఉంది. నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళి ఏం చేస్తాను నేను, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ నార్మల్ వైట్ స్పేసెస్ నేనేం చేస్తాను అంటే ఐ ట్రై టు గివ్ అ ట్యాబ్ స్పేస్. సో ట్యాబ్ స్పేస్ అంటే అందరికి తెలుసు, ఇక్కడ ట్యాబ్ అనే కీ బటన్ ఉంటుంది, మనకి కీ ఉంటుంది ల్యాప్టాప్ మీద కీబోర్డ్ లో. సో దానికి ట్యాబ్ ఇస్తే అది కూడా అదే లైన్ అదే పాయింట్ వరకే వెళ్తుందండి. చూడండి, ఇప్పుడు నేను నార్మల్ 1 2 3 వైట్ స్పేసెస్ ఇచ్చినా అక్కడికే వెళ్తుంది, రిటర్న్ అని ఇచ్చినా అక్కడికే వెళ్తుంది. లేదు నేను స్టార్టింగ్ లో పెట్టి కర్సర్ ని ట్యాబ్ స్పేస్ ఇచ్చినా అక్కడికే వెళ్తుందండి. బోత్ ఆఫ్ దెమ్ లుక్స్ ద సేమ్. ఓకే, కానీ కొన్ని ఇంటర్ప్రిటర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ట్యాబ్ స్పేసెస్ అండ్ వైట్ స్పేసెస్ ఇన్ అ బ్లాక్. సో ఇక్కడేమో నేను స్పేసెస్ ఇచ్చేటప్పుడు ట్యాబ్ స్పేస్ కాకుండా ఇట్లా 1 2 3 అని వైట్ స్పేసెస్ ఇచ్చా, ఇక్కడేమో నేను 1 2 3 స్పేసెస్ లాగా కాకుండా డైరెక్ట్ గా ట్యాబ్ స్పేస్ ఇచ్చాను. ఓకే, సో ఇలా నేను మిక్స్ చేసినప్పుడు అన్ని ఇంటర్ప్రిటర్స్ అని చెప్పానండి, కొన్ని ఇంటర్ప్రిటర్స్ ప్రాబ్లం చూపిస్తాయి. సో యూ మస్ట్ ఆల్వేస్ ఫాలో ఐదర్ ఆఫ్ వన్. ఐదర్ అన్ని ట్యాబ్ స్పేసెస్ తోనే ఇవ్వండి, లేదు అంటే మీకు ఎన్ని స్పేస్ కావాలో అన్ని స్పేస్ బార్స్ తోనే ఇవ్వండి, అంతేకాని నెవర్ మిక్స్ బోత్. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్స్ ఆఫ్ ద ఇండెంటేషన్. Clear? So this is about the Python's indentation. Then moving on, next we'll be seeing about, so basically మీరు ఇప్పటిదాకా ఏదన్నా కూడా ఒకటి తీసుకున్నారు, ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు, దానికి వాల్యూస్ అసైన్ చేశారు, అక్కడ దాకా అంత బాగానే ఉందండి. సో ఏవైతే మీరు అసైన్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను var1 అనేది ఇక్కడ తీసుకున్నా, ఫ్రూట్స్ అనేది ఇక్కడ తీసుకున్నా, సో అవి ఆర్ మీరు ఇన్బిల్ ఫంక్షన్స్ చూసారు, లెంత్, అబ్సల్యూట్, అవన్నీ వాల్యూస్ నాకు అవుట్పుట్ ఇక్కడ నాకు జస్ట్ కోడ్లో రాసినంత మాత్రమే అయిపోదు కదండి, వాటిని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ రావాలి. ఆ అవుట్పుట్ నాకు ప్రింట్ చేయకపోతే కనిపించదు, అవునా? మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ వర్క్ అవుతుందండి, ఎర్రర్ ఏం రాదు. కానీ ఆ అబ్సల్యూట్ ఆఫ్ 4.5 అనే వాల్యూ ఎంత అంటే
అది సమ్ వాల్యూ ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంటుంది. కానీ ఆ వాల్యూని నేను జస్ట్ కోడ్లో పెట్టేసుకుంటే నాకు కనిపించదు కదా. అది నాకు బయటకు ప్రింట్ అవ్వాలి, బయటకు కనిపించాలి అంటే ఐ షుడ్ యూజ్ అ ఫంక్షన్ కాల్డ్ ప్రింట్. ఓకే, సో ప్రింట్ అనే ఫంక్షన్ ఇట్ ఈస్ యూస్ టు డిస్ప్లే ఎనీ అవుట్పుట్ ఆన్ ద కన్సోల్. సో కన్సోల్ అంటే దిస్ వన్, ఒక బ్లాక్ స్క్రీన్ ఏదైతే మనకు ఉంటుందో దాన్ని కన్సోల్ అంటామండి. సో ఇక్కడ మీరు ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చింది, లెట్స్ జస్ట్ రిమూవ్ దట్. ఎందుకు ఆ ఎర్రర్ వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి. ఇట్ ఈస్ అ నేమ్ ఎర్రర్. నేను ప్రింట్ సెంటెన్స్ అని ఇచ్చాను ఎక్కడో. సో ఇట్ ఈస్ ఎక్కడుంది, లైన్ 13లో. సో ఇప్పుడు నేను 13th లైన్కి వెళ్తే ఇక్కడ నాకు ప్రింట్ సెంటెన్స్ అని ఉంది, కానీ ఇక్కడ నాకు సెంటెన్స్ అనే వేరియబుల్ ఏది లేదు. ఓకే, అందుకు ఎర్రర్ ఇచ్చింది. నేను ఎప్పుడో సెంటెన్స్ని అసైన్ చేసుకున్నట్టున్నా, అది ఇప్పుడు లేదు, అంతే అండి. సో జస్ట్ రిమూవ్, కమెంట్ ఇట్ అంతే. ఓకేనా, లేదా రిమూవ్ చేసిన ప్రాబ్లం లేదు. సో నవ్ ఇఫ్ యూ రన్ దిస్, సో యూ కెన్ సీ ఇప్పుడేం ఎర్రర్ రాలేదు. ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో నా ఎగ్జిక్యూషన్ అక్కడితో ఆగిపోతుందండి, దాని కింద ఇంకా వేరేవి ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎర్రర్ మీన్స్. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఈవెంట్ దట్ విల్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్. నా ఎగ్జిక్యూషన్ని ఎక్కడైతే ఇష్యూ వచ్చిందో అక్కడ ఆపేస్తే దాన్నే ఎర్రర్ అంటాము. సో నాకు అక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆ లైన్తో నా కోడ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది, అంటే ఇంటర్ప్రిట్ చేస్తూ చేస్తూ ఆ లైన్ వరకు వచ్చేసి ఆగిపోయిందండి. ఆ తర్వాత ఇంకా వేటిని అది ఎగ్జిక్యూట్ చేయలేదు. అది తీసేయడం వల్ల ఇప్పుడు అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, సో వాట్ ఈస్ ఇట్, ప్రింట్. ఇప్పుడు ఏదైనా కూడా ప్రింట్ చేస్తే మీకు ఇక్కడ కన్సోల్ మీద డిస్ప్లే అవుతుంది. దిస్ ఇస్ నోన్ అస్ కన్సోల్. ఈ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని కన్సోల్ అంటారు. ఇక్కడ మనకి ఏ ఫైల్ని రన్ చేస్తున్నాము, ఓకే, అంత అబ్సల్యూట్ పాత్ అనేది ఉంటుంది. అండ్ దెన్ లాస్ట్లో ఆ ఫైల్లో ఏం ఎర్రర్స్ లేకపోతే ఎగ్జిట్ కోడ్ 0 వస్తుంది. ఒకవేళ ఈ ఫైల్లో నాకు ఏమన్నా ఎర్రర్స్ వచ్చాయి అంటే ఎగ్జిట్ కోడ్ అనేది 1 వస్తుందండి. ఓకే, సో ఈ కన్సోల్ మీద నాకు ఏవైనా కనిపించాలంటే నేను ప్రింట్ కమాండ్నే వాడతాను. ఓకే, so that print function, whatever it is basically divided into several types. యాక్చువల్లీ డివైడెడ్ అని చెప్పలేం, కానీ అది ఎవాల్వ్ అయిందండి. సో ప్రీవియస్ వర్జన్స్ నుంచి వర్జన్ టు వర్జన్ అది బెటర్ అవుతూ వచ్చింది ఆ ఫంక్షన్. సో దేనివల్ల బెటర్ అయింది, అసలు ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి, ఎందుకు బెటర్ అయింది అనేది విల్ బి సీయింగ్. సో బేసికలీ సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, యూ కెన్ ఐదర్ డైరెక్ట్లీ ప్రింట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో నేను ప్రింట్ హలో వరల్డ్ అని ఇలా కూడా చేసుకోవచ్చు, ఆర్ ఐ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ 34. ఇలా నాకు ఏం కావాలో అవి డైరెక్ట్గా నేను ప్రింట్ స్టేట్మెంట్ లోపల ఇస్తే అవి నాకు కన్సోల్ మీద కనిపిస్తాయండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నాకు హలో వరల్డ్ అనేది కనిపిస్తుంది, 34 అనేది కనిపిస్తుంది. దిస్ ఈస్ ద బేసిక్ ప్రింట్ స్టేట్మెంట్ వేర్ యుల్ గివ్ ద డేటా డైరెక్ట్లీ ఇన్సైడ్ ద కోడ్. ఓకే, డైరెక్ట్గా ప్రింట్ ఫంక్షన్ లోపల మీరు ఏం ప్రింట్ చేయాలనుకున్నారో అది ఇచ్చేస్తే అదే నాకు అక్కడ ప్రింట్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకొక వే ఏంటంటే, యూ కెన్ ఆల్వేస్ స్టోర్ ఇట్ ఇన్ వేరియబుల్ అండ్ ప్రింట్ ద వేరియబుల్. సో ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 అని స్టోర్ చేసుకొని ఐ కెన్ ప్రింట్ ఏ. సో నేను ప్రింట్ ఏ ఇస్తే ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను హెలో వరల్డ్ ఇస్తే హెలో వరల్డ్ వచ్చింది, 34 ఇస్తే 34 వచ్చింది. కానీ ప్రింట్ ఏ ఇస్తే ఏ అనే వర్డ్ వస్తుంది, ఏ అనే లెటర్ ప్రింట్ అవుతుందా? నో, ఇట్ విల్ నాట్ ప్రింట్ ఏ. వై? బికాజ్ ఏ అనేది నాకు ఒక వాల్యూ కాదండి, స్ట్రింగో ఇంటో కాదు, ఇట్ ఈస్ అ వేరియబుల్. సో ఎప్పుడైతే నేను వేరియబుల్ని ప్రింట్ చేస్తానో ఎప్పుడు కూడా ఆ వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అయిందో అది ప్రింట్ అవుతుంది, కానీ ఆ నేమ్ అనేది ప్రింట్ అవ్వదు. ఆల్వేస్ రిమెంబర్ దట్. ఇక్కడ కూడా అంతే కదండి, నేను ఇక్కడ ప్రింట్ ఇక్కడ సారీ నాట్ దిస్ వన్, ప్రింట్ var1 అని ఇస్తే var1 అనే నేమ్ ప్రింట్ అవ్వదండి, 12 దానిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అదే నేను ఇలా ఇచ్చుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హావ్ గివెన్ లైక్ దిస్, ప్రింట్ సింగిల్ కోట్స్ లోపల ఆర్ డబుల్ కోట్స్ లోపల ఏ అని ఇస్తే అప్పుడు నాకు ఏ ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఇక ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ స్ట్రింగ్ ఫర్ మీ. అంతేగాని ఏ అనేది వేరియబుల్గా చేయట్లేదు. చూడండి, వేరియబుల్ అయితే వైట్ కలర్లో వస్తుంది, స్ట్రింగ్ అయితే నేను ఏం చెప్పాను, డబుల్ కోట్స్ ఆ సింగిల్ కోట్స్ మధ్యలో వస్తుంది, అది కూడా గ్రీన్లో ఉంటుంది. సో ఇలా ఇస్తే ఇది జస్ట్ వేరియబుల్ ఏ అండి. సారీ, ఇలా ఇస్తే ఇది జస్ట్ వేరియబుల్ ఏ. సో వేరియబుల్స్ ఎప్పుడు ప్రింట్ చేసినా వాటి నేమ్స్ కాదు, దానిలో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, అదే నేను ఇక్కడ ఇలా కోట్స్లో ప్రింట్ చేస్తే ఎగ్జాక్ట్ నేను ఏమి ఇచ్చానో అదే ప్రింట్ అవుతుంది. Okay, so this is other type of print statement where you will print the values from variables. ఇక్కడైతే డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేసాను, ఇంకెక్కడ వేరేగా స్టోర్ చేయడం అంత చేయలేదు. బట్ ఇక్కడ నేను వేరియబుల్ స్టోర్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, which is another kind of print statement. Now let's move on to the next kind of print statement where, కానీ ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటండి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెట్స్ సే ఇలాంటి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ హలో అమూల్య వెల్కమ్ టు
పైథాన్ క్లాస్ అని ఇలా ప్రింట్ చేశాను అనుకోండి. సో ఇది బాగానే ఉంది. ఇది సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ ఇలా ప్రింట్ చేసినట్టు. ఓకేనా? హలో అమూల్య వెల్కమ్ టు పైథాన్ క్లాస్ ఇలా డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. లేకపోతే నేను నేమ్ ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పి అమూల్య అని తీసుకొని, ఓకే, ఇలా తీసుకొని నేనేమనుకుంటా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను వేరియబుల్ని ప్రింట్ చేస్తే వేరియబుల్ ప్రింట్ అవ్వదు, దానిలో ఉన్న వాల్యూ అవుతుందని. సో అలాగే నేను ఇక్కడ అమూల్య బదులు ఏం చేసుకుంటాను, హలో నేమ్ వెల్కమ్ టు పైథాన్ క్లాస్ అని తీసుకుంటా. సో నేను ఏమనుకుంటా, ఈ నేమ్ ప్లేస్లో ఈ నేమ్ బదులు దానిలో ఉన్న వాల్యూ వచ్చేస్తుంది. సో హలో అమూల్య అని వస్తుంది. సో నేను ఎందుకు ఇలా అనుకుంటున్నా అంటే, లెట్స్ సే నేను ఇదే స్టేట్మెంట్ ప్రతి ఒక్క వచ్చే స్టూడెంట్కి రాయాలనుకోండి. హలో స్టూడెంట్ నేమ్ ఇచ్చి వెల్కమ్ టు పైథాన్ క్లాస్ అని ప్రతి స్టూడెంట్కి ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఆ పేరు ఇచ్చే బదులు నేమ్ అనే వేరియబుల్ ఇస్తే, నేను ఈ వేరియబుల్లో ఏ పేరు ఇస్తే ఆ పేరుని వెల్కమ్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. డిడ్ ఇట్ ప్రింట్ హలో అమూల్య వెల్కమ్ టు ది పైథాన్ క్లాస్? నో ఇట్ డింట్. ఎందుకు? బికాస్ మీరు వేరియబుల్స్ ఇచ్చేటప్పుడు వేరియబుల్ నేమ్ని డబుల్ కోట్స్లో ఎంక్లోజ్ చేయకూడదు. ఒకవేళ మీరు ఒక వేరియబుల్ని డబుల్ కోట్స్లో ఎంక్లోజ్ చేస్తే అది వేరియబుల్లో యాక్ట్ అవ్వదండి, అది స్ట్రింగ్లో యాక్ట్ అవుతుంది. అదే కదా ఇంతకుముందు కూడా మీకు ఎగ్జాంపుల్ చూపించా. ఇప్పుడు ప్రింట్ ఏకి ప్రింట్ కోట్స్లో ఏకి డిఫరెన్స్. ఇక్కడైతే ఆ ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. అదే కోట్స్ లోపల అది సింగిల్ అవ్వనివ్వండి, డబుల్ అవ్వనివ్వండి, ట్రిపుల్ ఎక్కడైనా కూడా కోట్స్ మధ్యలో మీరు వేరియబుల్ నేమ్ ఇస్తే అది వేరియబుల్లోని వాల్యూని ప్రింట్ చేయదు, బట్ మీరు అక్కడ కోట్స్లో ఏమి ఇచ్చారో అదే. సో ఇప్పుడు నాకు డబుల్ కోట్స్ మధ్యలోనే ఉంది కదా ఈ నేమ్ అనేది కూడా, అందుకే చూడండి అది గ్రీన్ కలర్లో వచ్చింది. సో దాన్ని అది నేమ్ అనేది ఒక స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది, వేరియబుల్గా కాదు. అందుకే అది హెలో నేమ్ వెల్కమ్ టు పైథాన్ క్లాస్ అని ప్రింట్ చేసింది. సో ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ అవ్వడం కోసమే ఏం చేశారంటే, మీకు ఎక్కడెక్కడైతే వేరియబుల్స్ వస్తాయో అక్కడక్కడ మీరు కోట్స్ని ఎండ్ చేస్తూ మళ్ళీ రిపీట్ చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇదే దాన్ని ఎలా రాస్తాను, హెలో వరకు ప్రింట్ చేసి ఆ తర్వాత కమా ఇచ్చేసి నేమ్ అని రాస్తాను. ఇది ఎందుకు, ఇక్కడ నేమ్లో నాకు ఈ నేమ్ అనే వేరియబుల్లో ఏమిస్తే ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి సో డైరెక్ట్గా అది రాస్తాను. మళ్ళీ కమా ఇచ్చి ఎక్కడి నుంచి అయితే నేను మళ్ళీ సెంటెన్స్ రావాలనుకుంటున్నానో అక్కడ నుంచి మళ్ళీ డబుల్ కోట్స్ స్టార్ట్ చేసి డబుల్ కోట్స్ ఎండ్ చేస్తా. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రీవియస్ లాంటిదే, కానీ చూడండి డబుల్ కోట్స్ యూసేజ్ మారింది. వేర్ యూ విల్ నాట్ ఎంక్లోజ్ యువర్ వేరియబుల్స్ ఇన్సైడ్ డబుల్ కోట్స్. ఓకే, సో అందుకోసం ఏం చేస్తారు, ఎక్కడెక్కడ మీకు ఎగ్జాక్ట్ వర్డ్స్ ప్రింట్ చేయాలో వాటిని డబుల్ కోట్స్లో పెట్టి, లేదు వేరియబుల్స్లోని ప్రింట్ చేయాలన్న మాత్రం మీరు నార్మల్గా వితౌట్ డబుల్ కోట్స్ పెడతారు. సో వాటిని సపరేట్ చేయడం కోసం మీరు ఎప్పుడు కూడా కమాస్ అనేవి యూస్ చేయాలి. ఓకే, హలో కమా, ఈ కమా అనేది ఇట్ డజంట్ బికమ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. నాకేం హలో కమా అని ప్రింట్ అవ్వదండి కన్సోల్ మీద. ఎందుకు, నాకు కన్సోల్ మీద ఏం ప్రింట్ అవుతాయంటే ఇలా కోట్స్ లోపల ఉన్నవి డైరెక్ట్గా ప్రింట్ అవుతాయి, లేదు అంటే మీరు వేరియబుల్స్ ఇస్తే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, కానీ ఈ కమాస్ అనేవి ప్రింట్ అవ్వవు. ఓకే, నౌ ఇఫ్ ఐ రన్ దిస్, సో యూ కెన్ సీ ద అవుట్పుట్. ఇట్ ఇస్ హలో అమూల్య వెల్కమ్ టు పైథాన్ క్లాస్. ఇది సేమ్ ప్రీవియస్గా నేను రాసింది కూడా ఇదే కదండి. సో ఇఫ్ ఐ జస్ట్ రన్ బోత్, ప్రీవియస్గా నేను రాసింది ఇదే, కానీ ఏం చేశాను నేను ఇలా తీసుకున్నా. అవునా, హలో నేమ్ వెల్కమ్ టు పైథాన్. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, సేమ్ టైం అవుట్పుట్స్ కూడా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ దానికి మొత్తం అంతా డబుల్ కోట్స్లో పెట్టేస్తే నాకు ఎలా వచ్చింది, హలో నేమ్ వెల్కమ్ టు పైథాన్ క్లాస్ వచ్చింది. సో నేమ్ ప్లేస్లో అమూల్య అనేది రాలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ అ వేరియబుల్ హియర్. అదే సెకండ్ దానిలో చూడండి, హలో డబుల్ కోట్స్లో అయిపోయిన తర్వాత కమా నేమ్ కమా వెల్కమ్ టు పైథాన్ క్లాస్ అని పెట్టా. సో అందుకు ఆ నేమ్ ప్లేస్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని రీప్లేస్ చేసుకొని హలో అమూల్య వెల్కమ్ టు పైథాన్ క్లాస్ అనేది ఇచ్చింది. ఓకే, బట్ మళ్ళీ దీనివల్ల కూడా డిసడ్వాంటేజ్ ఉందండి. ఏంటది, ఇక్కడ ఒక వేరియబుల్ కాబట్టి బాగానే ఉంది. వాట్ ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్ వేరియబుల్స్? ఓకే, సో నాకు ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. సో లెట్స్ సే నేమ్ ఒకటి, తర్వాత ఏజ్ కూడా ఉంది ఒకటి, నాకు ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 23 ఇలా ఉన్నాయనుకోండి. నేను ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ హాయ్ మై నేమ్ ఇస్, సో ఆ నేమ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఐ ఆమ్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్. ఓకే, ఏజ్ ఇయర్స్ అంటే ఆ ఏజ్లో ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ ఓల్డ్ అని చెప్తున్నాను. నేమ్లో ఏ నేమ్ ఉంటే అది నా నేమ్ అని చెప్తున్నానండి. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఐ వాంట్ టు రైట్. సో మనందరికీ తెలిసి ఈ స్టేట్మెంట్ రాయాలి అనుకున్నప్పుడు మనం ఏవైతే వేరియబుల్స్ రీప్లేస్ చేయాలో వాటిని డబుల్ కోట్స్లో పెట్టకూడదు, కాబట్టి దాని ముందు వర్డ్ వరకు డబుల్ కోట్స్లో పెట్టేస్తాను నేను. సో ఇక్కడ దాకా డబుల్ కోట్స్లో పెట్టేశాను, కమా ఇచ్చాను, మళ్ళీ దాని తర్వాత కూడా కమా, మళ్ళీ నెక్స్ట్ అండ్ అనేది అండ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నాకు అండ్ని మాత్రం మళ్ళీ నేను డబుల్ కోట్స్లో ఇస్తాను. ఓకే, అండ్ డబుల్ కోట్స్లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఐఎమ్ ఏజియస్ అది కూడా రావాలి కాబట్టి
అండ్తో మాత్రం నేను డబుల్ కోట్ ఎండ్ చేయనండి. సో ఎక్కడ దాకా అయితే నాకు ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఉందో అక్కడ దాకా నేను డబుల్ కోట్స్ ఇస్తాను, ఇక్కడ దాకా ఇస్తాను. మళ్ళీ కమా ఇచ్చి ఇయర్స్ ప్లేస్లో నాకు ఏం రావాలి, ఈ సారీ ఇయర్స్ కాదు, ఇది ఏజ్. సారీ 1 సెకండ్. ఇక్కడ నాకు ఐ ఆమ్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్ కాదు, ఏజ్ ప్లేస్లో నాకు 23 రావాలి కాబట్టి దాని ముందు వరకు డబుల్ కోట్స్ ఇచ్చేసి కమా ఇస్తాను, మళ్ళీ ఏజ్ తర్వాత కమా ఇస్తాను. సో ఏజ్ ప్లేస్లో నాకు ఏమొస్తుంది, నేను ఇక్కడ ఏ ఏజ్ ఇస్తే ఆ ఏజ్ రీప్లేస్ అవుతుంది. మళ్ళీ ఇయర్స్ ఓల్డ్ అనేది ఏంటండి, మళ్ళీ ఎగ్జాక్ట్ అదే వర్డ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇయర్స్ ఓల్డ్ని నేను ఎగ్జాక్ట్గా దాని లోపల ఇస్తాను. సో ఇలాగ నేను ఎన్ని వేరియబుల్స్ చేయాలనుకుంటే అన్నిసార్లు నా స్ట్రింగ్ని కట్ చేసుకుంటూ స్టార్ట్ స్టాప్ అంటే స్టార్టింగ్ కోట్స్ ఎండింగ్ కోట్స్, స్టార్టింగ్ కోట్స్ ఎండింగ్ కోట్స్ ఇలా ఇస్తూ వెళ్ళాలి. ఇప్పుడు నేను రన్ చేస్తే సో ఇక్కడ చూడండి, హాయ్ మై నేమ్ ఇస్ అమూల్య అండ్ ఐఎమ్ 23 years old అని వచ్చింది. సో ఇలాగా 2 వేరియబుల్స్ ఓకే. వాట్ ఇఫ్ ఐ హ్యావ్ 10 వేరియబుల్స్? ప్రతిసారి నేను ఇట్లా డబుల్ కోట్స్ కట్ చేసి స్టార్ట్ చేసి మళ్ళీ కమాస్ ఇచ్చి అది చాలా హెక్టిక్ టాస్క్ అవుతుందండి. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే మనకి ఇంట్రడ్యూస్ అయిన కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఫార్మాటింగ్. ఓకే, సో స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది ఏంటి అంటే ఫార్మాటింగ్ అంటే చేంజింగ్ అండి, ఓకేనా. సో చేంజ్ చేయడం నా స్ట్రింగ్ని ఆర్ కావాల్సినట్టుగా క్రియేట్ చేయడాన్ని ఫార్మాటింగ్ అంటారు. సో ఇప్పుడు ఇదే స్ట్రింగ్ని నేను ఎలా రాస్తానో చూడండి. సేమ్ ప్రింట్ మొత్తం అంతా సేమే అండి. సో ఐ జస్ట్ కాపీ డౌన్ దిస్ వన్ ఓన్లీ. సో ఇదే తీసుకుంటాను, ఇక్కడ పెడతాను నేను. ఓకే, ఇన్సైడ్ ప్రింట్ తీసుకున్నా. ఇప్పుడు నేను దీనిలో డిఫరెంట్ ఏం చేస్తున్నా అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్ ఆల్ దోస్ థింగ్స్ ఈ కోడ్స్ అన్ని తీసేసి ఫస్ట్లో నా స్టేట్మెంట్ ఎలా ఉందో అలాగే పెట్టుకుందాం. ఓకేనా, ఇవన్నీ అలాగే పెట్టుకుందామండి. సో ఇలా ఉంది నా స్టేట్మెంట్. ఓకేనా, హాయ్ మై నేమ్ ఇస్ దిస్ అండ్ ఐఎమ్ 8 years old అని. ఇప్పుడు నేమ్ ప్లేస్లో నాకు నేను ఏం నేమ్ ఇస్తున్నానో అది రావాలి, ఏజ్ ప్లేస్లో నేను ఏ ఏజ్ ఇస్తున్నానో అది రావాలి. సో ఎక్కడైతే నాకు వాల్యూస్ రీప్లేస్ అవ్వాలో ఆ ప్లేస్లో నేను కర్లీ బ్రేసెస్ అనేవి తీసుకుంటాను. కర్లీ బ్రేసెస్ అనొచ్చు, ఫ్లవర్ బ్రాకెట్స్ అనొచ్చు, ఏవైనా ఒకటే అండి. ఇట్లా నేను ఎక్కడైతే నాకు రీప్లేస్ అవ్వాలి వాల్యూస్ అనుకుంటానో ఆ ప్లేసెస్లో నేను ఇట్లా కర్లీ బ్రేసెస్ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ఏ కర్లీ ప్లేస్లో ఏం రావాలి అని చెప్పడం కోసం యూస్ చేసేదే ఫార్మాట్ ఫంక్షన్. ఓకే, సో ఈ స్ట్రింగ్కి ఫార్మాట్ చేయాలి కాబట్టి డాట్ ఫార్మాట్ అని తీసుకుంటానండి. ఓకే, ఇది మొత్తం నా స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత డాట్ ఫార్మాట్ ఆఫ్ అని తీసుకొని దీని లోపల మీరు ఏ బ్రాకెట్స్లో ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ బ్రాకెట్లో ఏం రావాలి మీకు, నేమ్ కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తారు, నేమ్ అని. సెకండ్ బ్రాకెట్లో ఏం రావాలి మీకు, ఏజ్ కాబట్టి ఆ సెకండ్ బ్రాకెట్లో మీరు ఏజ్ అనేది ఇస్తారు. అలా మీకు ఎన్ని ఎన్ని ప్లేసెస్లో వేరియబుల్స్ రీప్లేస్ చేయాలనుకుంటున్నారో అన్ని ప్లేసెస్లో మీరు కర్లీ బ్రేసెస్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. రేపొద్దున 10 వేరియబుల్స్ ఉంటే ఆ 10 వేరియబుల్స్ ప్లేస్లో మీరు అలా 10 కర్లీ బ్రేసెస్ పెట్టుకొని వన్స్ ఆ స్ట్రింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత డాట్ ఫార్మాట్ అనే ఫంక్షన్ యూస్ చేసి దానిలో ఆ వేరియబుల్ నేమ్స్ అన్ని లైన్గా ఇన్ ఆర్డర్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ నేనేం ఇవ్వకుండానే ఈ స్టార్ ఆర్గ్స్ అనేది మీకు ఒకటి కనిపిస్తుందా, దిస్ ఈజ్ నోన్ యాజ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారండి. సో ఎందుకు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాను, అది ఫిక్స్డ్ కాదు కాబట్టి నాకు అక్కడ స్టార్ అని వచ్చింది. ఒకవేళ నా సెంటెన్స్లో ఏం రీప్లేస్ చేయడానికి లేదనుకోండి, మీరు ఫార్మాట్ ఫంక్షన్ ఊరికే వాడి వదిలేసిన ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకు నాకేం రీప్లేస్ చేయడానికి లేకపోతే, ఒకవేళ ఏదైనా రీప్లేస్ వేరియబుల్ బదులు ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ రీప్లేస్ చేయాలంటే ఆ ప్లేస్లో నేను ఇలాగా కర్లీ బ్రేసెస్ అనేవి ఇస్తాను. ఓకే, సో అక్కడ నాకు ఎన్ని ఉంటాయి ఒక్కొక్క సెంటెన్స్లో తెలియదు కాబట్టి ఫార్మాట్ ఫంక్షన్ ఇట్ ఈస్ డిజైన్ ఇన్ సచ్ వే మీరు ఎన్నైనా దానిలోకి పంపించవచ్చు. సో దాన్నే స్టార్ అంటారు, విచ్ ఇస్ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇంకా మనం అది ఫంక్షన్స్కి వెళ్ళాక బెటర్ తెలుసుకోవచ్చు, బట్ జస్ట్ అండర్స్టాండ్. సో ఇక్కడ మీరు ఇచ్చేటప్పుడు ఆ వేరియబుల్ నేమ్స్ ఆల్వేస్ రిమెంబర్ ఇట్ మస్ట్ ఫాలో ద ఆర్డర్. ఓకే, ఆర్డర్ ఏంటి అనేది ఫస్ట్ నేను రన్ చేసి చూపిస్తాను, దెన్ యూల్ అండర్స్టాండ్. సో ఇక్కడ చూస్తే యూ గాట్ ద సేమ్ అవుట్పుట్ హియర్ ఆల్సో. సి హాయ్ మై నేమ్ ఇస్ అమూల్య అండ్ ఐఎమ్ 23 years old. సో ఇదే ప్రీవియస్ దానికి కూడా వస్తుంది కదా, హలో దిస్ వన్ హాయ్ మై నేమ్ ఇస్ అమూల్య అండ్ ఐఎమ్ 23 years old అని దానివల్ల కూడా వచ్చింది. స్ట్రింగ్ ఫార్మాటింగ్ వల్ల కూడా నాకు సేమ్ అవుట్పుట్ చూడండి, హాయ్ మై నేమ్ ఇస్ అమూల్య అండ్ ఐఎమ్ 23 years old దానివల్ల వచ్చింది అండ్ దీనివల్ల కూడా వచ్చింది. సో ఏంటండి డిఫరెన్స్ రెండిటికి, దానిలో కూడా సేమ్ అవుట్పుట్ దీనిలో కూడా సేమ్ అవుట్పుట్ వచ్చింది, బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రతిసారి నేను స్ట్రింగ్ని కట్ చేసి ఎక్కడైతే వేరియబుల్స్ వస్తే అక్కడికి ఎండ్ చేసేసి మళ్ళీ తర్వాత నుంచి స్టార్ట్ చేసి ఇలా చేసుకుంటూ వెళ్ళాను. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే
యూ డోంట్ నీడ్ టు కట్ యువర్ స్ట్రింగ్. డైరెక్ట్గా మొత్తం స్ట్రింగ్ని సింగిల్ డబుల్ కోట్స్లో పెట్టేసుకొని ఎక్కడెక్కడైతే వేరియబుల్స్ వస్తున్నాయో అక్కడక్కడ మీరు ఇట్లా కర్లీ బ్రేసెస్ ఇచ్చేస్తే దెన్ యూజ్ డాట్ ఫార్మాట్ ఫంక్షన్. అండ్ నేను ఇంతకుముందు చెప్పిన ఆర్డర్ ఏంటి అంటే మీకు ఫస్ట్ కర్లీ బ్రేస్లో ఏది రావాలో అదే ఫస్ట్ వేరియబుల్ నేమ్ అవ్వాలి. సెకండ్ కర్లీ బ్రేస్లో ఏది రావాలో సెకండ్ ప్లేస్లో దాని వేరియబుల్ నేమ్ ఉండాలి. అలా ఎన్ని కర్లీ బ్రేసెస్లో రావాలో అవన్నీ కూడా ఇన్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, ఒక్కవేళ బై ఛాన్స్ మీరు ఆర్డర్ మిస్ చేస్తే, ఇప్పుడు నేను నేమ్ ఏజ్ బదులు ఏజ్ నేమ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఏదైతే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఉందో అందులోని వాల్యూయే ఫస్ట్ బ్రాకెట్లో ఫిల్ అవుతుంది. సెకండ్ ఏది ఉందో అది సెకండ్ బ్రాకెట్లో, అలాగే కంటిన్యూస్. థర్డ్ ఏది ఉందో థర్డ్లో, ఫోర్త్ ఏది ఉందో అలా వెళ్తుంది. ఇక్కడ నాకు 2 కాబట్టి ఫస్ట్ ఉంది. సో ఇక్కడ చూస్తే యూ కెన్ సీ హియర్, హాయ్ మై నేమ్ ఇస్ 23 అండ్ ఐఎమ్ అమూల్య ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ యాజ్ పర్ మై రిక్వైర్మెంట్. అవునా కాదా? సో నా రిక్వైర్మెంట్ ఏంటండి, ఐ షుడ్ గెట్ నేమ్ ఫస్ట్ అండ్ దెన్ ఏజ్. అలాగే మీరు ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి. నేమ్ అండ్ దెన్ ఏజ్ ఏది ఉంటే అది ఆర్డర్లో ఇస్తూ వెళ్ళాలి. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్. కానీ మళ్ళీ దీనిలో కూడా ఒక డిసడ్వాంటేజ్ వచ్చిందండి. ఏంటది? ఇఫ్ ఐ మిస్ ద ఆర్డర్ నేను కొంచెం తప్పిచ్చినా కూడా మొత్తం రాంగ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ బదులు సెకండ్ది లేదా 10 ఉన్నప్పుడు ఏదో ఫస్ట్ దాని ప్లేస్లో 4th, 5th దాని ప్లేస్లో 10th ఇట్లా ఏదైనా రాంగ్ ఇచ్చేస్తే అంత మీకు వేరియబుల్స్ ప్లేస్ అవ్వడం అన్ని రాంగ్గా వెళ్ళిపోతాయి, విచ్ విల్ గివ్ కంప్లీట్లీ అ రాంగ్ అవుట్పుట్. ఓకే, సో దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనకు వచ్చిన కొత్త కాన్సెప్టే ఎఫ్ స్ట్రింగ్స్, ఆర్ వాటినే స్ట్రింగ్ లిటరల్స్ అని కూడా అంటారండి. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది మనకి పైథాన్ 2.7 వర్జన్ తర్వాత ఇంట్రడ్యూస్ అయింది, దానికి ముందు లేదండి. ఓకేనా, 2.7 వర్జన్ ముందు, ఇప్పుడు మనం సమ్ 3.15 ఏదో వర్జన్లో ఉన్నాము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2.7 వర్జన్. ఇట్ ఈస్ లాంగ్ బ్యాక్, కొన్ని ఇయర్స్ ముందుది. ఆ వర్జన్ ముందు వరకు మనకి ఈ స్ట్రింగ్ లిటరల్స్ అనే కాన్సెప్ట్ లేదు. దాని ముందు వరకు ఏం చేయాలన్నా కూడా మనం ఈ ఫార్మాట్ ఫంక్షన్ యూస్ చేసేవాళ్ళం. ఓకే, అందుకే మనం ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏ ప్లేస్లో ఏది వస్తుంది అదే ఆర్డర్లో ఇస్తూ వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే ఈ స్ట్రింగ్ లిటరల్స్ ఆర్ ఎఫ్ స్ట్రింగ్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయో అప్పుడు ఈ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ అయింది. సో ఎలా ఓవర్కమ్ అయింది అంటే, టేక్ సేమ్ ప్రింట్ ఫంక్షన్. ఓకే, ఇంతకుముందు తీసుకున్న ప్రింట్ ఫంక్షన్ తీసుకుంటాను. అండ్ ఆల్సో సేమ్ ముందులాగే నేను ఈ కట్ ఏం చేయకుండా ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టుకుంటాను. ఓకే, ముందులాగే ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ లైక్ బిఫోర్. I hope it is visible to you. Yes. Okay. చూడండి, everything is same like before. Right. So ఇలాగా సేమ్ ఇక్కడ హాయ్ మై నేమ్ ఇస్ కర్లీ బ్రేసెస్ అండ్ ఐఎమ్ కర్లీ బ్రేస్ ఇయర్స్ ఓల్డ్ అని ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. బట్ ఇప్పుడు డాట్ ఫార్మాట్ యూస్ చేసే బదులు డైరెక్ట్గా నేను ఇనిషియల్గా ఎఫ్ అనే ఒక లిటరల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, దీన్నే స్ట్రింగ్ లిటరల్ అని అంటారండి, ఆర్ ఎఫ్ స్ట్రింగ్స్ అంటారు. యాజ్ సూన్ యాజ్ యూ పుట్ ఎఫ్, లుక్ అట్ ద కర్లీ బ్రేసెస్, అవి ఏ కలర్లోకి చేంజ్ అయిపోయాయండి, ఆరెంజ్ కలర్లోకి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ డాట్ ఫార్మాట్ ఆఫ్ నేమ్ ఏజ్ అని ఇట్లా ఇచ్చే బదులు ఏ ప్లేస్లో ఆ ప్లేస్ యొక్క వేరియబుల్ నేమ్ ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేమ్ అని, ఇక్కడ ఏజ్ అని. ఇట్ ఈస్ జస్ట్ లైక్ యువర్ స్టార్టింగ్ స్టేట్మెంట్. స్టార్టింగ్లో నేను మై నేమ్ ఇస్ నేమ్ అండ్ ఐఎమ్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్ అని ఇచ్చాను, కానీ ఇక్కడ నేను స్ట్రింగ్స్ ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చింది, మొత్తం సింగిల్ దాంట్లో పెడుతుంటే నేమ్ అనేది కూడా ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ అయిపోతుంది వేరియబుల్ బదులు. సో అది ఓవర్కమ్ చేయడానికే నేను ఇక్కడ ఇలా తీసుకుంటున్నానండి. ఓకేనా, ఎనీ ప్రాబ్లం? Anyways, okay, let's just go back. I hope, Sainath, it's visible to you. Yes? Yes, ma'am. Yeah. Okay then. So, ఇప్పుడు నేను ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మొత్తం సింగిల్ డబుల్ కోట్స్లోనే ఉన్నాయి, మధ్యలో ఏం బ్రేక్ చేయలేదు. అయినా కూడా మీకు నేమ్ అండ్ ఏజ్ అనేవి వైట్ కలర్లో వస్తాయి, అంటే వేరియబుల్స్ లాగే వస్తున్నాయి, స్ట్రింగ్స్ లాగా రావట్లేదు. సో వేరియబుల్స్ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని ప్లేస్లో ఏ వాల్యూ ఉందో మనకు బయట ఆ వాల్యూ రీప్లేస్ అయిపోయి ప్రింట్ అవుతుంది. అవునా? సో దీన్నే మనం స్ట్రింగ్ లిటరల్స్ అంటాం. ఇది ఓన్లీ జస్ట్ ఒక చిన్న లిటరల్ ఇంట్రడ్యూస్ చేసే స్టార్టింగ్లో ఎఫ్ అని ఒక క్యారెక్టర్ పెట్టేస్తే, స్ట్రింగ్ స్టార్ట్ చేసే ముందు ప్రింట్ ఫంక్షన్ లోపల ఎఫ్ అని ఒకటి ఇచ్చేసి తర్వాత మీ స్ట్రింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తారు. ఏవైతే మీ వేరియబుల్స్ ఉంటాయో వాటిని మాత్రం కర్లీ బ్రేసెస్లో పెట్టేసేయండి. ఓకే, ఇంకా కావాలనుకుంటే మీరు ఏదైనా ప్లేస్ గురించి కూడా రాయాలనుకోండి, అండ్ ఐ బిలాంగ్ టు అని చెప్పి
ఇక్కడ ఏదో ప్లేస్ ఇవ్వాలనుకుంటే దాన్ని కూడా మీరు ఇలా కర్లీ బ్రేసెస్లో పెట్టచ్చు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్లేస్ బయట తీసుకొని ప్లేస్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ బెంగళూరు అని తీసుకోండి. ఓకే, మీరు ఇక్కడ ఏ వాల్యూ చేంజ్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ రీప్లేస్. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ నాకు ఎలా వస్తుంది అవుట్పుట్, హాయ్ మై నేమ్ ఇస్ అమూల్య అండ్ ఐ ఆమ్ 23 years old అండ్ ఐ బిలాంగ్ టు బెంగళూరు. సో ఇలా నాకు స్ట్రింగ్ అనేది బయటికి వస్తుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్, హాయ్ మై నేమ్ ఇస్ అమూల్య అండ్ ఐఎమ్ 23 years old అండ్ ఐ బిలాంగ్ టు బెంగళూరు. సో ఇలాగ మీరు ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ స్ట్రింగ్ ని అలాగే స్ట్రింగ్ లాగే ఉంచొచ్చు, బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏవైతే వేరియబుల్ నేమ్స్ ఉన్నాయో వాటిని కర్లీ బ్రేసెస్ లో పెట్టేసుకొని ఎక్కడికక్కడ బయట ఒక ఎఫ్ అనే స్ట్రింగ్ లిటరల్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం కూడా మీకు కావాల్సినట్టుగా చేంజ్ అయిపోతుంది అలాంగ్ విత్ ద వేరియబుల్స్. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఫార్మాట్ ఎనీ స్ట్రింగ్. సో నా స్ట్రింగ్ ఎందుకు మ్యామ్ ఇలా రాస్తున్నారు, డైరెక్ట్ గా అమూల్య అని 23 అని బెంగళూరు అని రాయొచ్చు కదా అంటే, ఆల్వేస్ రిమెంబర్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి డేటా నేను డైరెక్ట్ గా ఫైల్లో తీసుకుంటున్నానండి. కానీ ఎప్పుడు కూడా రియల్ లైఫ్ లో డేటా మనకి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి వస్తుంది, బయట ఎవరో ఇస్తారు ఆర్ వేరే దగ్గర నుంచి వస్తుంది లేదా వేరే వేరియబుల్స్ నుంచి వస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా నేను ఒక స్టేట్మెంట్ రాస్తే అది ఆ స్టేట్మెంట్ వరకే అంతే. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన హలో, ఓకే, వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఇస్, ఓకే, అలా రాస్తే నాకు ఓన్లీ ఆ పర్టికులర్ మనిషే. ఇప్పుడు నేను హలో అమూల్య అని రాస్తే అమూల్యని మాత్రమే వెల్కమ్ చేస్తాను. కానీ ఇంకొకరు ఎవరైనా వచ్చారనుకోండి, సందీప్ అనే పర్సన్ వస్తే మళ్ళీ హలో సందీప్ అని ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. మళ్ళీ ఇంకొకరు ఎవరో కొత్తగా గాయత్రి వస్తే హలో గాయత్రి. అలా ఎంతమంది వస్తే అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ రాయాలి, విచ్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. అవునా, స్టేట్మెంట్స్ పెరిగే కొద్దీ నాకు టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా పెరుగుతుంది కదండి. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఎవరు వస్తే వాళ్ళకి జస్ట్ ఆ వేరియబుల్ ప్లేస్ లో వాళ్ళ వాల్యూ చేంజ్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ స్టేట్మెంట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వై print formatting of print statement is very very important. Either you can use format or this, but 2.7 ముందు వరకు ఫార్మాట్ యూస్ చేసే వాళ్ళం, దానిలో కూడా ఈ ఆర్డర్ ప్రాబ్లం ఉండేది. బట్ ఇక్కడ నాకు ఆ ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మీరేమి ఇక్కడ ఏజ్ అని రాయరు కదండి, ఎందుకంటే ఇది స్టేట్మెంట్ లోపలే ఉంది, నేమ్ మై నేమ్ ఈజ్ అని. సో ఆటోమేటిక్గా అక్కడ నేమే రాయాలని మనకు తెలుసు, ఏజ్ అని మనకు తెలుసు, ప్లేస్ అని మనకు తెలుసు. సో జస్ట్ వాటిని కర్లీ బ్రేస్లో పెట్టి ఎఫ్ పెట్టేస్తే దిస్ ఇస్ ద F string or string literal, which is the best way for string formatting. Okay, so this is about various kinds of print statements. So print లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి, స్టార్టింగ్ ఫ్రమ్ సింపుల్ ప్రింట్, డైరెక్ట్ గా జస్ట్ ప్రింట్ 34 ప్రింట్ హలో వరల్డ్ అని డైరెక్ట్ గా వాల్యూస్ రాయొచ్చు, లేదా ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని వేరియబుల్ ని ప్రింట్ చేస్తే ఆ వేరియబుల్ లోని వాల్యూ ప్రింట్ అవుతుంది. లేదు అనుకుంటే నేను వేరియబుల్స్ అండ్ స్ట్రింగ్స్ టుగెదర్ చేయాలి అంటే ఇలా నేను బ్రేక్ చేస్తూ ఎక్కడ వేరియబుల్ వస్తే అక్కడ నేను స్ట్రింగ్ ని స్టాప్ చేసేసి నార్మల్ వేరియబుల్ రాసి మళ్ళీ కమా పెట్టి స్ట్రింగ్ స్టార్ట్ చేసుకుంటాను. బట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఆల్రెడీ చెప్పాను, మల్టిపుల్ టైమ్స్ స్ట్రింగ్ బ్రేక్ చేయాలి కాబట్టి ఫార్మాటింగ్ యూస్ చేసి ఫార్మాట్ ఫంక్షన్ యూస్ చేసి చేశాను. బట్ దానిలో కూడా ప్రాబ్లం, ఆర్డర్ అనేది మిస్ చేయకూడదు, ఇట్ షుడ్ బి వెరీ మచ్ క్లియర్. అందుకే ఇవన్నీ ఓవర్కమ్ చేసి వచ్చింది మన స్ట్రింగ్ లిటరల్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అబౌట్ యువర్ ప్రింట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నేను ఏదైతే డేటా ఇక్కడంతా రాస్తున్నానో ఇవంతా కూడా నేను ఇస్తున్నానండి ఫైల్లో. కానీ నేను ఇప్పుడే మీకు ఏం చెప్పాను, డేటా ఎప్పుడు కూడా ఫైల్లోనే ఇవ్వం మనము. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, యూజర్ ఇస్తారు. సో ఇప్పుడు మీ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఉంది. ఇప్పుడు మీరు ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఓపెన్ చేస్తే మీరు సైన్ ఇన్ అవ్వాలి మీ ఫేస్బుక్ అకౌంట్ కనుకోండి. మీ డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ని తీసుకొని అది చెక్ చేసి ఎంటర్ చేస్తుంది, కానీ అదంతకది డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తుందండి. అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ యువర్ సిస్టమ్, మీరు లాగిన్లోనే పెట్టుకుంటే అది వేరే విషయం. నేనేమంటున్నా, మీరు లాగౌట్ చేసి ఫస్ట్ మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ని, అది ఫ్రెష్గా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ యూజర్ ఐడి, మీ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది. అవునా, సో అలాగే ఇప్పుడు ఏదైనా రాయాలి అంటే డీటెయిల్స్ ఎప్పుడు కూడా యూజర్ నుంచి రావాలండి, డైరెక్ట్గా మన ఫైల్ లోపల ఉండవు. ఓకేనా, ఇది ప్రాక్టీస్ కోసం మనం ఇలా చేస్తాం. సో అలాగా మనం యూజర్ నుంచి యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఇదేంటి, అవుట్పుట్ ఇవ్వడం, మనము యూజర్కి అవుట్పుట్ ఇస్తున్నాం. ఇప్పుడు యూజర్ నుంచి మనం తీసుకోవాలనుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అని అంటాం. ఓకే, సో దీనికి యూజ్ చేసే ఫంక్షనే ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, సో ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుందండి విచ్ ఈస్ యూజ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో ఇవే నేమ్, ప్లేస్, ఏజ్ అనేవి నేను యూజర్ నుంచి తీసుకోవాలి అనుకుంటే నేను ఎలా తీసుకుంటానో చూడండి. సో నార్మల్ ఇంతకుముందు నేమ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమని రాసాను, నేనే అమూల్య అని ఇచ్చాను. అవునా, అలా కాకుండా నేను యూజర్నే మీ నేమ్ ఎంటర్ చేయండి అని అడగాలి అనుకుంటే నేను ఇన్పుట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాను. ఓకేనా,
సో ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఇట్స్ అ ప్రీడిఫైన్ ఫంక్షన్ జస్ట్ లైక్ యువర్ ప్రింట్, అబ్సల్యూట్, మిన్, మ్యాక్స్ ఎలా అయితే ప్రీడిఫైన్ ఫంక్షన్, ఈ ఇన్పుట్ కూడా ప్రీడిఫైన్ ఫంక్షన్ అండి. అందుకే చూడండి ఇట్ ఈస్ ఇన్ పర్పుల్ కలర్ ఆర్ బ్లూ వాట్ ఎవర్ యూ కాల్. దీని ఫంక్షన్ కాబట్టి అఫ్ కోర్స్ అది parenthesis లో ఫంక్షన్ కాల్ ఉంటుంది. దీని లోపల మనము ఇన్పుట్ అనిస్తే జస్ట్ సరిపోదు, ఆ కర్సర్ నాకు ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇన్పుట్ కోసం. కానీ ఏం ఇన్పుట్ ఇవ్వాలి అనేది నేను ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి కదా దానికి. ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో ఏం కావాలో ఒక ప్రాంప్ట్ ఇస్తే అది ఆ ప్రాంప్ట్ ఆ చాట్ జీపీటీ తీసుకొని దానికి ఆన్సర్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ వెయిట్ ఫర్ ద యూజర్ టు గివ్ ద ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ ఇవ్వడానికి ఇచ్చే వరకు వెయిట్ చేస్తుంది. ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసి ఆ వాల్యూని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. దట్ ఈస్ ద ఇన్పుట్ ఫంక్షనాలిటీ. కానీ ఏ వాల్యూ ఇవ్వాలి అని యూజర్కి ఎలా తెలుస్తుంది? బయట వాళ్ళకి ఏం వాల్యూ అక్కడ ఎంటర్ చేయాలని ఎలా తెలుస్తుంది? సేమ్ మనం వాళ్ళు అడగాలి కదా, అలాగే ఇక్కడ కూడా మనం ప్రాంప్ట్ ఇస్తాం. సో ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ అడగడం. సో నేను ఎంటర్ ద నేమ్ అని, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తాను. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే నాకు అక్కడ కన్సోల్ మీద డిస్ప్లే అవుతుంది ఏమని, మీ నేమ్ ఎంటర్ చేయండి, ఎంటర్ యువర్ నేమ్ అనేది. ఆ కన్సోల్ మీద స్ట్రింగ్ డిస్ప్లే అయ్యి వెయిట్ చేస్తూ ఉంటుంది నా కర్సర్. నేను ఎప్పుడైతే నేమ్ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తానో ఆటోమేటిక్గా వాల్యూ వెళ్ళి ఈ నేమ్ అనే వేరియబుల్లోకి ఎంటర్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ప్రింట్ నేమ్ అనిస్తే ఇప్పటి వరకు నేను ఇంతకుముందు నేమ్ అమూల్య ఇచ్చి ప్రింట్ నేమ్ అనిస్తే అమూల్య ప్రింట్ అయింది. ఇప్పుడు నేను నేమ్ ఏమి ఇవ్వట్లేదు, యూజర్ నుంచే తీసుకుంటున్నా బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. అండ్ యూ షుడ్ గివ్ అ ప్రాంప్ట్ ఇన్సైడ్ ఇట్. ఏం అడుగుతున్నారు యూజర్ని అని ఇస్తే ఇప్పుడు రన్ చేయండి. యూ కెన్ అబ్జర్వ్, ఇక్కడ చూడండి నాకు ప్రోగ్రామ్ ఇంకా అయిపోలేదు. అయిపోయి ఉంటే ఏమని వచ్చేది, ఎగ్జిట్ కోడ్ 0 అని వచ్చేది కింద. కానీ ఇంకా నాకు రాలేదు. ఇక్కడ చూడండి కర్సర్ ఎంటర్ యువర్ నేమ్ అనే ఒక స్ట్రింగ్ డిస్ప్లే అయ్యి ఇఫ్ యూ అబ్జర్వ్ ద కర్సర్ హియర్ ఇట్ ఇస్ బ్లింకింగ్ దేర్, అంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మై ఇన్పుట్. సో ఇక్కడ నేను ఏదో ఇన్పుట్ ఇస్తా, సందీప్ అనే ఒక ఇన్పుట్ ఇచ్చి వదిలేయకూడదండి, ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ యూ కెన్ సీ సందీప్ డిస్ప్లేడ్ హియర్. ఎందుకు, నేను ఇక్కడ ప్రింట్ నేమ్ అనేది ఇచ్చాను ఆ తర్వాత. ఓకే, సందీప్ అని డిస్ప్లే, అప్పుడు నా కోడ్ అయిపోయిందండి. ఎందుకు, ఇది లాస్ట్ లైన్ కదా నా ఫంక్షన్ నా ఫైల్లో, అందుకే ఇక్కడతో అయిపోయిన తర్వాత ఎగ్జిట్ కోడ్ 0 అనేది వచ్చేసింది. సో దిస్ ఈస్ హౌ ఇన్పుట్ ఫంక్షన్ వర్క్స్, వేర్ యూ విల్ ఆస్క్ యూజర్ టు గివ్ యూ ద ఇన్పుట్. ఓకే, డైరెక్ట్గా మీరు ఫైల్లో వాల్యూస్ని అసైన్ చేయకుండా యూజర్ నుంచి తీసుకుంటారు. సో ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలనుకోండి, సో ఇదే స్టేట్మెంట్ తీసుకుంటాను. ఓకే, దీన్ని ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. దీనిలో నాకు ఏమేమి డీటెయిల్స్ కావాలి, నేమ్ కావాలి, ఏజ్ కావాలి, ప్లేస్ కావాలి. ఈ 3 కావాలి కాబట్టి నేను ఆ మూడింటిని యూజర్ నుంచే తీసుకుంటాను. సో ఇక్కడ యూజర్ని ఎంటర్ యువర్ నేమ్ అని ఒక ఇన్పుట్ ఫంక్షన్తో అడిగా. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం కావాలి, ఏజ్. సో ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అని ఇస్తాను. మళ్ళీ అది వెయిట్ చేస్తూ ఉంటుంది కర్సర్. నేను ఏజ్ ఇచ్చి ఎంటర్ కొడితే మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది నా కోడ్లో. నెక్స్ట్ లైన్లో నేను ప్లేస్ ఇస్తాను. ప్లేస్ ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పి మళ్ళీ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ప్లేస్ అని చెప్తాను. సో ఇలా నేను ఎన్ని ఇన్పుట్ ఫంక్షన్స్ యూస్ చేస్తే అన్నిసార్లు నా కర్సర్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది నా వాల్యూస్ కోసం. నేను ఇచ్చిన వాల్యూస్ని నేను ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ వేరియబుల్ నేమ్స్లోకి స్టోర్ చేస్తూ వెళ్తుంది. ప్రీవియస్గా నేనే నేమ్ అమూల్య, ఏజ్ 23, ప్లేస్ బెంగళూరు అని ఇచ్చాను. ఇప్పుడు నేను కన్సోల్ నుంచి యూజర్ ఎవరు రన్ చేస్తున్నారో ఈ ఫైల్ని వాళ్ళు ఇస్తారు వాల్యూస్. సో ఫస్ట్ ఇన్పుట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నేమ్ నుంచి, కాబట్టి ఫస్ట్ అది ఎంటర్ యువర్ నేమ్ అని కర్సర్ వెయిట్ చేస్తుంది. సో నేను సేమ్ ముందు ఇచ్చినట్టు సందీప్ అని నేమ్ ఇస్తా. మళ్ళీ ఎంటర్ చేస్తే మళ్ళీ ఇంకొకటి వచ్చింది, ఎంటర్ యువర్ ఏజ్. ఎందుకు, నెక్స్ట్ లైన్ ఎంటర్ యువర్ ఏజ్ కదా ఇన్పుట్, ఎంటర్ యువర్ ఏజ్ కాబట్టి ఐల్ గివ్ సంథింగ్ లైక్ 35. ఓకే, మళ్ళీ ఎంటర్ చేస్తాం, మళ్ళీ ఎంటర్ యువర్ ప్లేస్ అంటుంది, ఐల్ గివ్ సమ్ ప్లేస్ లైక్ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ నెక్స్ట్ లైన్ వచ్చింది, హాయ్ మై నేమ్ ఈజ్ అని చెప్పి, హాయ్ మై నేమ్ ఇస్ సందీప్ అండ్ ఐఎమ్ 35 years old అండ్ ఐ బిలాంగ్ టు హైదరాబాద్. సో ఇలాగా మనం వేరియబుల్ వాల్యూస్ని డైరెక్ట్గా ఫైల్ లోపల కాకుండా ఐ కెన్ ఆల్వేస్ యాక్సెప్ట్ దెమ్ ఫ్రమ్ ద యూజర్. సో దానికోసం యూస్ చేసే ఫంక్షనే ఇన్పుట్ ఫంక్షన్ అండి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ యాక్సెప్టింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్ యాజ్ వెల్ యాజ్ గివింగ్ అవుట్పుట్స్ టు ద యూజర్. సో ప్రింట్ అనేది యూజర్కి అవుట్పుట్ ఇస్తుంది. యూజర్ అంటే నేనే అండి, ఎవరైతే నేను చేస్తున్నానో నేనే యూజర్. ఎవరైతే ఫైల్ని రన్ చేసి ఆ కోడ్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళే యూజర్. సో నేను డెవలపర్ కూడా ఈ కోడ్కి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. అట్ ద సేమ్ టైం నేను రన్ చేస్తున్నా కాబట్టి నేను యూజర్ కూడా. సో నేనే వాల్యూస్ ఇస్తే ఫంక్షన్ లోపల ఇట్ ఈస్ నాట్ యూజర్, ఎందుకంటే నేను డెవలప్ చేసే పర్సన్ కోడ్ లోపల ఏమి ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా యూజర్ నుంచి తీసుకోవాలి. అందుకే ఇన్పుట్ యూజ్ చేస్తాను. మళ్ళీ యూజర్కే ఇవ్వాలి కాబట్టి
ప్రింట్ అనేది యూస్ చేస్తాను. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ యూ విల్ బి సీయింగ్ ఇన్ ఎవ్రీ అదర్ మాడ్యూల్ యూ విల్ బి లెర్నింగ్. సో ఇప్పటి నుంచి మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా ఇక్కడ బేసిక్గా ఇదంతా కూడా డేటా రిలేటెడ్ థింగ్ అండి. డేటాని నేను ఎలా తీసుకుంటున్నాను అండ్ డేటాని నేను ఎలా అవుట్పుట్ ఇస్తున్నాను అంతా కూడా దాని బేస్డ్ మీదే. తీసుకోవడానికి యూజ్ అయ్యే ఫంక్షన్ ఇన్పుట్, బయటకి ఇవ్వడానికి ఆర్ ప్రింట్, ఇవ్వడము అంటే అర్థం ఏంటి, చూపించడం. నాకు ఆ కోడ్ ఎట్లా వర్క్ అవుతుందని ఎలా తెలుస్తుంది, నాకు ఆ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయినే, ఇక్కడ కనిపిస్తేనే అది ఎలా రన్ అయిందని తెలుస్తుంది. ఆ కనిపించడం కోసం యూజ్ చేసే ఫంక్షనే ప్రింట్. ఓకే, ఇలా విల్ బి యూజింగ్ ప్రింట్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్స్ ఇన్ ఎవ్రీ అదర్ కోడ్ టు either give the output to the console or accept the input from the user. ఓకే, ఈ ఇన్పుట్ యాక్సెప్ట్ చేయడం కోసం ఇంకొక మెథడ్ కూడా ఉందండి, విచ్ ఇస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటాము. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం యూజ్ చేసి ఇన్పుట్ని చేయొచ్చు. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, ఈ యూజర్ ఇన్పుట్ ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాం, కన్సోల్ నుంచి కదా, ఇది నా కన్సోల్ కదా, కన్సోల్ నుంచి యాక్సెప్ట్ చేస్తే ఇన్పుట్ ఫంక్షన్ వాడతాం. అదే కమాండ్ లైన్ నుంచి యాక్సెప్ట్ చేయాలి ఇన్పుట్స్ అంటే విల్ యూజ్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో కమాండ్ లైన్ అనేది ఏంటి అంటే, అందరికి కమాండ్ ప్రాంప్ట్ గుర్తుంది కదా, సో ఐ హోప్ ఎవ్రీబడి రిమెంబర్ కమాండ్ ప్రాంప్ట్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ టెర్మినల్ అని కూడా అంటాం. సో ఇక్కడే నేను చూపించాను మీకు టెర్మినల్ ఉంటుంది. సో నేను మీకు చెప్పాను కదా, ఒక పైథాన్ కోడ్ రన్ చేయాలి అంటే ఈ ఐడిఈస్ ఇవన్నీ లేకముందు టెర్మినల్ యూజ్ చేసేవాళ్ళమండి. ఇప్పుడు ఇదే గెట్టింగ్ స్టార్టెడ్ అనే ఫైల్ రన్ చేయాలంటే నేను ఏం చేస్తాను, ప్రజెంట్ నేను స్క్రిప్ట్స్లోనే ఉన్నాను కాబట్టి డైరెక్ట్లీ పైథాన్ స్పేస్ ఏమని ఇస్తానండి, ఐల్ గివ్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్. సో getting_started.py అని ఇస్తాను. ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, సేమ్ నాకు దానిలో ఏమేమి అవుట్పుట్స్ వచ్చాయి అవే ఇక్కడ కూడా వచ్చాయి. అండ్ అది ఎంటర్ యువర్ నేమ్ అని ఇక్కడ కూడా అడుగుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ కూడా ఇన్పుట్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇందులో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద నేమ్. సో ఐల్ గివ్ సంథింగ్ లైక్ త్రివేణి అని ఇస్తాను. దెన్ ఐల్ గివ్ సంథింగ్ లైక్ 28. ఓకే, అండ్ దెన్ ఐల్ గివ్ భోపాల్. సో ఇలా డిఫరెంట్ ఇస్తే ఇట్ విల్ గివ్ మీ హాయ్ మై నేమ్ ఇస్ త్రివేణి అండ్ ఐమ్ 28 years old అండ్ ఐ బిలాంగ్ టు భోపాల్. సో ఇదంతా నేను ఎక్కడి నుంచి ఇక్కడ స్టిల్ వాల్యూస్ నేను కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ నుంచి ఏమి ఇవ్వట్లేదండి, కన్సోల్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాను. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ నుంచి ఇవ్వడం అంటే అర్థం, అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ యూ విల్ గివ్ ద వాల్యూస్. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది అడిగితే ఇవ్వడం కాదు. ఇక్కడ ఏంటి, ఆ కోడ్ నేను పైథాన్ స్పేస్ నేమ్ ఆఫ్ ద ఫైల్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ మధ్యలో నన్ను అడిగింది ఎక్కడైతే ఇన్పుట్ యూజ్ చేశానో అక్కడ, అది యూజర్ కన్సోల్ నుంచి తీసుకోవడం. అదే నేను అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే పైథాన్ స్పేస్ గెట్టింగ్ స్టార్టెడ్ ఎప్పుడైతే చేస్తానో, ఓకే, .py అనేది రన్ చేస్తానో, అక్కడే ఆ కమాండ్తో పాటే నేను త్రివేణి అని, ఓకే, స్పేస్ 28 స్పేస్ భోపాల్ ఇలా ఇస్తే దీన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటారండి. ఏవైతే ఇన్పుట్స్ నేను నా ఫైల్కి ఇవ్వాలనుకుంటున్నానో ఎగ్జిక్యూషన్కి ముందు కాదు, సారీ ఎగ్జిక్యూషన్ తర్వాత కాదు, ఎగ్జిక్యూషన్ తర్వాత ఒక్కొక్క లైన్ ఇంటర్ప్రిట్ అవుతూ వచ్చి ఎప్పుడైతే 79, 89, 81 లైన్స్కి వచ్చిందో అప్పుడు నేను ఇన్పుట్ ఇచ్చాను. దాన్ని కన్సోల్ నుంచి తీసుకోవడం, యూజర్ నుంచి తీసుకునేది. అదే కమాండ్ లైన్ నుంచి తీసుకోవడం అంటే, కమాండ్ లైన్ అనేది ఏంటంటే ఇట్ డైరెక్ట్లీ లింక్స్ టు ద ఇంటర్ప్రిటర్, మన కోర్కి లింక్ అయి ఉంటుందండి, ఆపరేటింగ్ సిస్టమ్కి లింక్ అయి ఉంటుంది. సో డైరెక్ట్గా నేను ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి రన్ చేస్తున్నప్పుడు ఇలా పైథాన్ స్పేస్ గెట్టింగ్ స్టార్టెడ్ .py అన్నది నేను వాడతాను. ఓకేనా, సో ఇది వాడినప్పుడు ఏమవుతుంది అని అంటే .py, ఓకే, వాడినప్పుడు ఐ షుడ్ గివ్ ద ఇన్పుట్స్ అట్ ద టైమ్ ఆఫ్ రన్నింగ్ ద కమాండ్ ఓన్లీ. కానీ ఇలా నేను అట్ ద టైమ్ ఆఫ్ రన్నింగ్ నేను ఇలా ఇచ్చి రన్ చేస్తే ఇట్ డజంట్ వర్క్ ఫర్ దిస్. ఓకే, ఇక్కడ మళ్ళీ అది అడుగుతుంది. ఎందుకు అంటే కమాండ్ లైన్ నుంచి నేను తీసుకోవడానికి ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్. కమాండ్ లైన్ నుంచి తీసుకోవాలంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఎలా చేయాలి అంటే, ఫస్ట్ నేను దీన్ని కమెంట్ చేస్తాను చూడండి. ఐఎమ్ కమెంటింగ్ దిస్ పార్ట్. ఏ పార్ట్, యూజర్ నుంచి యాక్సెప్ట్ చేసే పార్ట్ని కమెంట్ చేస్తున్నాను, బట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అలాగే పెడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ కమెంట్ ఓకే, కమెంట్ చేసి నౌ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెప్ట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్, మీరు ఇక్కడ ఒక మాడ్యూల్ నేమ్ యూస్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ సిస్ అనే మాడ్యూల్ అండి. సో ఏదన్నా మాడ్యూల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ పైథాన్ ఫైల్ ఓన్లీ, బట్ విచ్ ఇస్ ప్రీడిఫైన్డ్. ఇప్పుడు ఎలా అయితే నాకు sample.py గెట్టింగ్ స్టార్టెడ్.py ఉందో అలాగే ఒక .py ఫైలే మాడ్యూల్ అంటాం. కానీ నార్మల్ పైథాన్ ఫైల్స్కి మాడ్యూల్కి డిఫరెంట్ ఏంటంటే, మాడ్యూల్ ఇస్ జస్ట్ ద కలెక్షన్ ఆఫ్ లాజిక్స్ అంతే.
ఒక డేటా అండ్ లాజిక్స్ కలెక్షన్ మాత్రమే ఉంటుంది. దానిలో ప్రింట్ స్టేట్మెంట్లు, ఇన్పుట్లు తీసుకోవడాలు అవన్నీ ఏమి ఉండవండి. కొన్ని లాజిక్స్ అండ్ అట్రిబ్యూట్స్ అంటే డేటా ఏదైనా స్టోర్ చేసుకుని డేటా మాత్రం ఉంటే ఒక పైథాన్ ఫైల్లో దాన్ని మాడ్యూల్ అంటారు. అలాంటి ఒక మాడ్యూలే సిస్టమ్ మాడ్యూల్ అని ఉంటుంది. ఏదన్నా మనం ప్రీడిఫైన్డ్ మాడ్యూల్ యూస్ చేయాలంటే వీ షుడ్ యూజ్ అ కీవర్డ్ కాల్డ్ ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ సిస్ అని చేసుకుంటే దీని లోపల మనకి ఆర్గ్వి అనే ఒక లిస్ట్ ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఇదంతా ఇప్పుడు నేను చెప్పబోట్లేదు మీకు. ఎందుకు అంటే దర్ ఓన్లీ రీజన్ ఇస్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మాడ్యూల్స్, యూ డోంట్ నో ఎనీథింగ్ హౌ టు డీల్ విత్ ద లిస్ట్. అసలు లిస్ట్ అంటే ఏంటో మీకు ఇంకా క్లియర్గా తెలీదు. లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ ఎలా చేయాలో తెలియదు. సో ఇవన్నీ తెలియదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దిస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఎప్పుడైతే మనం మాడ్యూల్స్ కాన్సెప్ట్కి వెళ్తామో అప్పుడు నేను మళ్ళీ మీకు ఇది తీసుకొచ్చి అక్కడ చెప్తాను. బికాస్ ప్రజెంట్ మీకు తెలిసిన ఓన్లీ ఇన్పుట్ మాత్రమే అండి. ఎప్పుడైతే మనం మాడ్యూల్ ఒక 4-5 మాడ్యూల్స్ తర్వాత మీకు మాడ్యూల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా? ఆ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు నేను మీకు ఈ సిస్ మాడ్యూల్ ఏంటి, కమాండ్ లైన్ నుంచి నేను ఇన్పుట్స్ ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలనేది అప్పుడు చెప్తాను. అంటిల్ అన్లెస్ విల్ కీప్ ఇట్ అసైడ్ బికాస్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మాడ్యూల్ ఎట్. యూ డోంట్ నో, ఫస్ట్ థింగ్ అసలు మీకు లిస్ట్ అంటేనే తెలియదు. ఇందులో నాకు sys.argv అనే ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఒక్కొక్కటి యాక్సెప్ట్ చేయాలంటే ఆర్గ్వి ఆఫ్ 0, ఆర్గ్వి ఆఫ్ 1 ఇలా నేను యాక్సెస్ చేయాలి. ఇదంతా మీకు అసలు ఏం తెలియదండి. అందుకోసం లెట్స్ హోల్డ్ దిస్ టాపిక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పటికి మీకు తెలిసిన ఇన్పుట్ ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే ఓన్లీ బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది బట్ విల్ బి సీయింగ్ ఇట్ లేటర్. సో ఇన్పుట్స్ తీసుకోవాలంటే ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేయండి, అవుట్పుట్ ఇవ్వాలంటే ప్రింట్ ఫంక్షన్ యూస్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ మాడ్యూల్ 2. మీకు మాడ్యూల్ 2 మెటీరియల్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు 1 or 2 ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అయ్యాయండి. దట్ వాస్ ద ఓల్డ్ మెటీరియల్, అందుకే అలా ఉంటుంది. బట్ ఆ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఇప్పుడే లైక్ దిస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి, ఇంకొకటి లాంబ్డా ఫంక్షన్స్ అని ఒకటి ఉంటుంది, అది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయం. ఇంకోటి టైప్ కన్వర్జన్స్ అని కూడా ఉంది. టైప్ కన్వర్జన్స్ కూడా మనం డిస్కస్ చేయం, ఎందుకంటే అసలు మీకు ఇంకా డేటా టైప్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే, ఇది మన నెక్స్ట్ క్లాస్కి ప్రీ రిక్విజిట్. నేను జస్ట్ మీకు ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తున్నాను, జస్ట్ లైక్ అ ప్రీ క్యాప్ అంటారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రీ క్యాప్ లాగా అలా జస్ట్ చెప్తున్నాను. మనకి మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటాయి. డేటా టైప్ అంటే బేసికలీ నేను వేరియబుల్లో ఏం డేటా స్టోర్ చేస్తే అది ఏ టైప్ అని అసోసియేట్ అవుతుంది నా వేరియబుల్కి, దాన్నే డేటా టైప్ అంటారు. దానిలో వేరియస్ డేటా టైప్స్ ఉంటాయండి. లైక్ యూ విల్ హ్యావ్ న్యూమరిక్ డేటా టైప్స్. సో న్యూమరిక్లో మీకు ఇంట్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ నెక్స్ట్ స్ట్రింగ్స్. ఓకే, దెన్ లిస్ట్స్, దెన్ టపుల్స్. ఓకే, తర్వాత డిక్షనరీ, ఆ తర్వాత యూ విల్ హ్యావ్ వాట్ ఈస్ ఇట్ బూలియన్. ఇలా చాలా డేటా టైప్స్ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ డిస్కసింగ్ దెమ్. వన్స్ యూ గెట్ టు నో అబౌట్ ద డేటా టైప్స్, దెన్ ఓన్లీ ఐ కెన్ టాక్ టు యూ అబౌట్ డేటా టైప్ కన్వర్జన్ గురించి చెప్తాను. ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి కన్వర్ట్ ఎలా చేయాలి అని. ఇప్పుడు అది వాళ్ళు బై మిస్టేక్గా ఇంక్లూడ్ చేశారు, అది నేను రిమూవ్ చేయిస్తాను. అది ఎందుకు అంటే మీకు టైప్స్ తెలియకుండా అది చేయలేం. సో ఆ 3 టాపిక్స్ తప్ప మనం ఆల్ ద అదర్ టాపిక్స్ ఆర్ ఫినిష్డ్ నౌ, వాట్ ఎవర్. సో స్టార్టింగ్ ఫ్రమ్ variable naming conventions, keywords, then we have seen comments, indentations, okay, print statements, input acceptance, in accepting input from the user, అన్ని కూడా మనం చూసాం. So this is everything about your second module. Okay, so I hope it is clear to you all. I'm just ending the recording. Right, so if you have any